బికాజ్ ఇదే మేజర్ మ్యాక్రోన్యూట్రియంట్ మనం డైట్ లో మిస్ అయ్యేది. సో దీని యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పడానికి మోర్ ఇంపార్టెంట్ పర్సన్ వస్తున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ డాక్టర్ దయానంద్ గారు. సో ఐ విల్ జస్ట్ షేర్ ద వీడియో సో దట్ యూ కెన్. People in this meet today. I mean, nice talking to you all. And yeah, one of my favorite topic about health and wellness. Okay, so protein and fiber, I mean, చెప్పాలంటే ఒక ఇన్సెపరబుల్ రోల్ లాగా అనమాట మనందరి లైఫ్స్ లో కూడా. దాన్ని బాగా అర్థం చేసుకున్న వాళ్ళకైతే మాత్రం బాగా రిలేట్ అవుతుంది. ఓకే, అండ్ in next 30-35 minutes, ఓకే, నేను నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ లోని, అంటే నాట్ జస్ట్ లైక్ థియరీ, ఏదో నేను మీతో కొన్ని స్లైడ్స్ షేర్ చేసుకొని మాట్లాడేస్తామని కాకుండా, ఐఎమ్ గోయింగ్ టు షేర్ మై ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ in the last 3-4 years, okay, and with our team and మాతో పాటు ఉన్న క్లయింట్స్, కస్టమర్స్, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ లో నుంచి నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ questions, concerns, probably if I'll try to finish within 30 minutes, probably ఒక 10 minutes కుదిరితే ఉన్న టైంలో, probably if you have some questions I can try to answer some of them. కొన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను నేను. సో ఐఎమ్ జస్ట్ షేరింగ్ ద స్లైడ్. ఓకే, ఎస్, హోప్ మీకు స్లైడ్ ఇట్స్ విజిబుల్. ఓకే, సో ప్రోటీన్ అండ్ ఫైబర్, ఓకే, అండ్ ఆబ్వియస్లీ మనకు మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ లో, ఓకే, మేజర్గా క్వాంటిటీ వైజ్ లో మనం ఎక్కువగా రోల్ ప్లే చేస్తే క్వాంటిటీ వైజ్ లో. సో మ్యాక్రోస్ అని అంటాం కానీ, బట్ ఇంకా క్వాంటిటీస్ కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి ఈ ప్రోటీన్ కానీ ఫైబర్ కానీ, ఆబ్వియస్లీ కార్బోహైడ్రేట్స్. సో మనకున్న ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు ఉన్న మనకు మేజర్ హెల్త్ రీజన్స్ ఉన్న ఒక ఫండమెంటల్ ప్రాబ్లం ఏంటంటే, వీఆర్ ఓవర్ నరిష్డ్ విత్ రెస్పెక్ట్ టు కార్బోహైడ్రేట్స్ అండ్ వీఆర్ కైండ్ ఆఫ్ అండర్ నరిష్డ్ విత్ రెస్పెక్ట్ టు ప్రోటీన్స్ అండ్ ఫైబర్ అనమాట. అంటే కార్బోహైడ్రేట్స్ మన అవసరానికి మించి 4-5 రెట్లు మనం ఎక్కువ తింటున్నాం. ఆ విషయం కూడా మనకు చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఆ బయోకెమిస్ట్రీ విచ్ ఇస్ కైండ్ ఆఫ్ విచ్ షుడ్ బి రిలేటెడ్ టు కామన్ సెన్స్ మనకు చాలా మంది దగ్గర మనం మొన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా లేదనమాట. దట్ వీఆర్ మనకు అవసరానికి మించి 4-5 రెట్లు కార్బోహైడ్రేట్స్ తింటున్నాం. మనకు అవసరమైన ప్రోటీన్స్ లో ఆర్ ఫైబర్ లో కూడా 2-3 రెట్లు తక్కువ తింటున్నాం. అంత ఎక్కువగా అవసరం లేనిది 4-5 టైమ్స్ ఎక్కువ, ఖచ్చితంగా అవసరమైంది 2-3 రెట్లు తక్కువ. అంటే ఇప్పుడు మనకున్న హెల్త్ ఛాలెంజెస్ కి 70-80% రీజన్ ఈ ఫండమెంటల్ ఇంబ్యాలెన్స్ ఆఫ్ దీస్ 3 న్యూట్రియంట్స్ అన్నమాట. అఫ్ కోర్స్ మనకి రిమైనింగ్ మైక్రోన్యూట్రియంట్స్ ఇవన్నీ కావాలి, బట్ ప్రధానంగా ఇక్కడ మనకు మేజర్ డెఫిషియన్సీ అనేది జరిగిపోతుంది. ఓకేనా? సో ఒక మాటలో చెప్పాలి అంటే, ప్రోటీన్ అనేది వీఆర్ మేడ్ ఆఫ్ ప్రోటీన్. మీరు కోవిడ్ వైరస్ అని మీరు పేరు వినింటే అది కూడా ఒక స్పైక్ ప్రోటీన్ అంటారు. అంటే ప్రతిదీ మన జీవితంలో మంచి అయినా చెడైనా ఒక ప్రోటీన్ తోనే ఉంటది. అది వైరస్ అయినా, మన మజిల్ అయినా, హెయిర్ అయినా, మీ కళ్ళు, ఏదైనా సరే ఇట్ ఈజ్ మేడ్ ఆఫ్ ప్రోటీన్. సో ప్రోటీన్ లేకపోతే మనం లేం. దాంట్లో మళ్ళీ వేరే ఎగ్జాజరేషన్ ఏమీ లేదనమాట. సో మనకు నేను ఇంతకుముందు అన్నట్లుగా బేసిక్ బిల్డింగ్ బ్లాక్ అనమాట, వీఆర్ మిస్సింగ్ ఇట్ బ్యాడ్లీ. ఓకేనా? అండ్ శాంపుల్ సైజ్ ఒక అరౌండ్ ఒక 1260 పీపుల్లో తీసుకుంటే, ఓకేనా, అండ్ నాన్ వెజిటేరియన్స్ లో 59%, వెజిటేరియన్స్ లో 48%. ఓకేనా? అండ్ నిజానికి చెప్పాలంటే 75% పీపుల్కి అసలు దే ఆర్ అన్అవేర్ ఆఫ్ ప్రోటీన్ రిక్వైర్మెంట్, అని ఇంత ప్రోటీన్ కావాలి అనే విషయం కూడా 75% మందికి తెలియదు. అసలు అదొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేది కూడా చాలా మందికి తెలియదు. అండ్
88% ఆఫ్ ద పీపుల్ అని మీకు చెప్పినట్టుగా 2 to 3 టైమ్స్ లెస్సర్ అని చెప్పాను కదా, అది నాకు తెలిసి 88% అనేది కూడా చాలా ఎక్కువ నంబరే. ఐ మీన్ తక్కువ నంబరే అనమాట. నా అండర్స్టాండింగ్ మీరు నాకు తెలిసిన ఈ లాస్ట్ 4-5 ఇయర్స్లో నేను మాట్లాడిన వాళ్ళలో అసలు ఒక బాడీ అంటే ఒక మనిషికి ఎంత ప్రోటీన్ కావాలి అంటే 1-2% పీపుల్ కూడా రైట్ ఆన్సర్ చెప్పలేదు. అంటే ఎంత అవసరం అనేది కూడా అనమాట. సో ఐ మీన్ దట్ ఈస్ సంథింగ్ లైక్ వెరీ ప్యాథెటిక్ విత్ రెస్పెక్ట్ టు ద కైండ్ ఆఫ్ అవేర్నెస్ దట్ వీ హ్యావ్ అబౌట్ ప్రోటీన్. ఓకేనా? సో సరే, ఐ మీన్ ఇండియా మొత్తం మీద మనము డెమోగ్రఫిక్స్ తీసుకుంటే అర్బన్ రూరల్ అట్లా డివైడ్ చేసిన, అర్బన్ లో ఉన్న వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు, బాగా డిగ్రీస్ అవి ఉన్నవాళ్ళు అనుకుంటే, అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, ఐఎమ్ సారీ టు సే, ఎడ్యుకేషన్ డెఫినేషన్ మారిపోద్ది. బేసిక్ బాడీ గురించి ఎంత అవేర్నెస్ ఉంది పీపుల్ అనుకుంటే మాత్రం కంప్లీట్లీ డొల్ అనమాట. 73% ఆఫ్ ద అర్బన్ రిచ్ అని కూడా అన్నారంటే, ఇంకా పీపుల్ హూ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ విత్ రెస్పెక్ట్ టు మనీ ప్రాబ్లం అని అనుకున్నా కూడా సరే, దే ఆర్ 73% డెఫిషియంట్ అనమాట. ఓకేనా? సో ఇవి ఊరికే మనము చెప్పేసుకునే నెంబర్స్ కాదు, దిస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్ అన్నమాట. సరే, ఫండమెంటల్లీ ఏంటి ప్రోటీన్స్ అంటే ఏంటి? మనం ఏం బిల్డింగ్ బ్లాక్ అనేస్తున్నాం. అండ్ ఏంటి ప్రోటీన్స్ అంటే, ప్రోటీన్స్ అనేటివి ఏ కాంబినేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అండ్ పెప్టైడ్స్ అంటాం. ఓకేనా? సో అమైనో యాసిడ్స్ అనేటివి లాంగర్ చైన్ ఆఫ్ సబ్ ప్రోటీన్స్ అనుకుంటే, పెప్టైడ్స్ అనేటివి షార్టర్ చైన్స్ ఆఫ్ సబ్ ప్రోటీన్స్ అనుకుంటాం. సో ఈ అమైనో యాసిడ్స్ పెప్టైడ్స్ ఒక కాంబినేషన్ లో కలిసిన తర్వాతనే మనకు ప్రోటీన్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. అంటే మీరు డైరెక్ట్ గా మీ బాడీలో ఫామ్ అయ్యే ప్రోటీన్ ని మనం డైరెక్ట్ గా అదే ఫామ్ లో తినలేము, దొరకదు, కుదరదు, పాసిబిలిటీ లేదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ఫండమెంటల్ విషయం. ఓకేనా? అంటే ఈ కాంబినేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఉన్న ఫుడ్స్, ఈ పెప్టైడ్స్ అనేటివి మన బాడీలో జనరేట్ అయ్యే ఎంజైమ్స్ అనమాట. ఆ ఎంజైమ్స్ మళ్ళీ ప్రొడ్యూస్ కావడానికి కూడా మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ప్రోటీన్ మళ్ళీ ఇండైరెక్ట్ రీజన్ అనమాట. ఈ కాంబినేషన్ ఉంటే తప్పితే మన బాడీలో ప్రోటీన్ అనేది బిల్డ్ కాదు. అంటే ఒకవేళ మీకు అవేర్నెస్ ఉండి నేను ప్రోటీన్ ని బాగా తినేస్తున్నాను అనుకున్నా కూడా, అమైనో యాసిడ్స్ గురించి, పెప్టైడ్స్ గురించి ఆ బ్యాలెన్స్ లేకపోయినా, ఆ అవేర్నెస్ మీకు లేకపోయినా, మన బాడీకి కావాల్సినంత ప్రోటీను అందనట్లే లెక్క. ఓకేనా? సో నేను మళ్ళీ డీటెయిల్లోకి వెళ్ళడం లేదు. ప్రోటీన్ అనేది హయ్యర్ లెవెల్లో మనం అనుకుంటే, దాని లోయర్ లెవెల్లో ఉన్న ఫండమెంటల్, ఇప్పుడు మనము ఆటమ్స్ పార్ట్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎట్లా అనుకుంటామో, మాలిక్యూల్ అనేది మీరు ప్రోటీన్ అనుకుంటే, అమైనో యాసిడ్స్, పెప్టైడ్స్ అనేది ఒక ఆటమ్స్ లాగా అనమాట. కాంబినేషన్ ఆఫ్ దీస్ థింగ్స్ వుడ్ ప్రొడ్యూస్ ప్రోటీన్. సో అసలు ప్రోటీన్ మెటబాలిజం అనేది ఏంటి, ఎలా? ఓకేనా? సో ఇప్పుడు మనము డైటరీ ప్రోటీన్స్ అంటే మనం తీసుకునే ఫుడ్ ప్రోటీన్ అనమాట. ప్రాబబ్లీ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకునే ఎగ్ కావచ్చు, లేకపోతే పన్నీర్ కావచ్చు, ఇలా సోర్సెస్ ని మనం డైటరీ ప్రోటీన్స్ అంటాం. ఓకేనా? సో ఈ డైటరీ ప్రోటీన్స్ ని, ఓకేనా, మనము ఏ ఫామ్ లో తీసుకుంటాము? డీనేచర్డ్ అండ్ పార్షియల్లీ హైడ్రోలైజ్డ్ ప్రోటీన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఈ ప్రోటీన్ ని అదే ఫామ్ లో డైరెక్ట్ గా మనం తీసుకోవడం లేదు. దాన్ని ఉడకబెట్టి, మగ్గబెట్టి, ఓకేనా, కొన్నిసార్లు ఫర్మెంట్ చేసి రకరకాల రూపంలో మీడియంగా ఉడకబెట్టి, ఎక్కువగా ఉడకబెట్టి అలా తీసుకుంటూ ఉంటాం. ఓకేనా? సో ఇప్పుడు అలా తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్న కొన్ని రిక్వైర్డ్ ఎలిమెంట్స్ అనేటివి మనం మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఓకేనా? సో పార్షియల్లీ హైడ్రోలైజ్డ్ అంటే మీనింగ్ ఏంటి అంటే, మనము సింథసైజ్డ్ ప్రోటీన్స్ లాగా, కంప్లీట్లీ వేరే ఫామ్ లో నుంచి తీసుకున్న ప్రోటీన్స్ లాగా అనమాట. ఓకేనా? సో ఈ ఫామ్స్ లో తీసుకున్న మనకు, అంటే మనం తీసుకున్న తర్వాత మన స్టొమక్ యాసిడ్స్ అవన్నీ మిక్స్ అయిన తర్వాత, ఓకేనా, దెన్ మన బాడీ ఈ స్మాల్ ఇంటెస్టైన్ లో పెప్టైడ్స్ అంటే ఎంజైమ్స్ అనమాట. అండ్ కాంబినేషన్ ఆఫ్ ఎంజైమ్స్, అమైనో యాసిడ్స్ కూడా కైండ్ ఆఫ్ ఎంజైమ్స్ అనమాట, బట్ లాంగర్ చైన్ అండ్ షార్టర్ చైన్స్ అంటాం. పెప్టైడ్స్ కి, ఎంజైమ్స్ కి, అమైనో యాసిడ్స్ కి ఉన్న డిఫరెన్స్. ఓకేనా? సో ఈ కాంబినేషన్ అన్ని మిక్స్ అయిన తర్వాత మాత్రమే
అది మనకు అమైనో యాసిడ్స్ అంటే ఒక యాక్చువల్ ప్రోటీన్ గా బిల్డ్ అయ్యి మన ఇంటెస్టినల్ లైనింగ్ ద్వారా మన బాడీలోకి అబ్జార్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఈ ప్రాసెస్ లో మనం తీసుకున్న ప్రోటీను తీరా మన బాడీలోకి అబ్జార్బ్ అయ్యే ప్రోటీన్ చూస్తే పర్సంటేజ్ అనేది డిప్లీట్ అవుతూనే వస్తూ ఉంటుంది. మీరు 10 గ్రాములు మీరు ఒక 100 గ్రాముల పన్నీర్ మీరు తీసుకున్నారు అంటే ఆ 100 గ్రాముల పన్నీర్ మీరు ప్రోటీన్ అని ఫీల్ అయితే దాంట్లో నుంచి మీకు అబ్జార్బ్ అయ్యేది 10 గ్రామ్ ఐ మీన్ 15 నుంచి ఒక 20 గ్రాముల వరకు ఈ కాంబినేషన్ అంతా అయ్యి మన బాడీలోకి అమైనో యాసిడ్స్ అంటే ఆ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ రూపంలో మిక్సప్ అయ్యి మనకు ప్రోటీన్ గా యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఎ ప్రోటీన్. మనం తిన దగ్గర నుంచి మన బాడీలోకి ఎంటర్ అయ్యే అంటే మన బ్లడ్ స్ట్రీమ్ లోకి అంటే మనకి యాక్చువల్ గా మజిల్ రూపంలోకి వచ్చేదానికి ఉండే ఛాన్సెస్ అనమాట. నెక్స్ట్ ఆబ్వియస్లీ మనం అనుకున్నాం రకరకాల ప్రోటీన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు పెప్టైడ్స్ అనుకుంటే 2 నుంచి 50 రకాల వరకు పెప్టైడ్స్ ఉంటాయి. ఓకేనా, ఈ షార్టర్ చైన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అనమాట. అండ్ ఇంకా నార్మల్ అమైనో యాసిడ్స్ అనేటివి ఆర్ డివైడెడ్ ఇంటూ 2 బ్లాక్స్, ఎసెన్షియల్ అండ్ నాన్ ఎసెన్షియల్. సింపుల్ గా చెప్పాలంటే నాన్ ఎసెన్షియల్ ఏమంటే మనకి ఎక్స్టర్నల్ అవసరం లేకుండా మన బాడీనే ఈ అమైనో యాసిడ్స్ ని సింథసైజ్ చేసుకోగలుగుతుంది, తయారు చేసుకోగలుగుతుంది. ఆ కెపాసిటీ మన బాడీకి ఉంటుంది అనమాట. ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటే ఏంటంటే మన బాడీ తనంతట తానుగా తయారు చేసుకోలేదు. అది మనం తీసుకునే ఫుడ్ సోర్సెస్ ద్వారా మాత్రమే, డైటరీ సోర్సెస్ ద్వారా మాత్రమే మనకి అది పాసిబిలిటీ అనేది ఉంటుంది అనమాట. ఈ 9 అమైనో యాసిడ్స్ అనేవి ఉంటాయి. ఈ పేర్లు మీరు బిజినెస్ బిల్డర్స్ అబియోస్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇవి మనకు తెలియాలి. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు మేము ఆ ప్రోటీన్ తింటున్నాం, ఈ ప్రోటీన్ తింటున్నాం, మాకు ఎంత ప్రోటీన్ అంటే కాస్త అవేర్నెస్ ఉన్న వాళ్ళు దాని గురించి ఎక్కువగా మాట్లాడేస్తూ ఉంటారు అనమాట. దాంట్లో 99% పీపుల్కి ఈ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ గురించి కానీ వాటి పేర్లు కానీ చాలా మందికి తెలిసే అవకాశమే లేదనమాట. ఓకేనా, సో దిస్ ఇస్ కైండ్ ఆఫ్ వెరీ గుడ్ కంటెంట్ ఫర్ అస్ వెన్ వీ టాక్ టు పీపుల్. అంటే ప్రోటీన్ అంటే ఏంటి, దాని పుట్టు పురోత్తరాలు ఏంటి, చరిత్ర ఏంటి అని మాట్లాడాలంటే కనీసం ఈ డిఫరెన్సియేషన్ మనకు తెలిసి ఉండాలన్నమాట. ఇప్పుడు నేను దీని డీటెయిల్ గురించి నేను మాట్లాడను. ఈ స్లైడ్స్ ఇవన్నీ కూడా మీకు మీ అప్లయన్స్ ద్వారా మీ వరకు వస్తాయన్నమాట. అది మీరు ప్రిపేర్ కావచ్చు అనమాట. ఓకేనా, సో ఏంటి అసలు ప్రోటీన్ బేసిక్ ఫంక్షన్ ఏంటి, అమైనో యాసిడ్ ప్రోటీన్ ఈ ఫంక్షన్స్ ఏంటి, ఏమేమి చేస్తుంది అసలు బాడీలో అంటే నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయండి. ఇక్కడ నేను కొన్ని లిస్ట్ చేస్తాను, ప్రాక్టికల్ గా మీకు రిలేట్ చేసుకోవడానికి నేను చెప్తాను. ఓకేనా, సో ఫండమెంటల్ గా మనకు అందరికి తెలిసింది ఏమంటే ప్రోటీన్ తింటే మజిల్ బిల్డ్ అవుతుంది అంటే. ప్రోటీన్ అంటే మజిల్ అనే చాలా మంది అనుకుంటారు. కానీ ఇక్కడ మీరు ఫంక్షనాలిటీలో మీరు చూసారంటే ఒక 10 ఫంక్షన్స్ ఉంటే ప్రోటీన్ వల్ల మనకు ఒక్కటే అనుకుంటాం, మనం ప్రోటీన్ అంటే మజిల్ బిల్డ్ చేస్తుంది అనుకుంటాం. మజిల్ బిల్డ్ చేయడంతో పాటుగా ఇంకా 9 ఇతరత్ర ముఖ్యమైన పనుల్ని ప్రోటీన్ అనేది చేస్తుంది అనమాట. ఓకేనా, సో మన ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్ట్ చేయడానికి ఖచ్చితంగా ప్రోటీన్ అవసరం. అంటే ఒక సింగిల్ లైన్ లో చెప్పాలంటే మీరు అంటే మనం తినే ఫుడ్ లో మిగతా న్యూట్రియంట్స్ యొక్క అబ్జార్ప్షన్ ఎంత పర్సంటేజ్ లో ఉండాలి, ఎంత మటుకు అబ్జర్వ్ కావాలనేది కంట్రోల్ చేసేది కూడా ప్రోటీనే అనమాట. అంటే ఇప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్ట్ చేస్తుంది అంటే ఎస్, మన క్వాలిటీ ఆఫ్ ద సెల్స్ ని ఇంప్రూవ్ చేయడంతో పాటుగా మనం తినే ఆబ్వియస్లీ ఇమ్యూన్ బూస్టర్ వైటమిన్స్ లైక్ డి కానీ, జింక్ కానీ, ఓకేనా, అండ్ మెగ్నీషియం కానీ, కాల్షియం కానీ, వీటన్నిటినీ కూడా బెటర్ అబ్జార్ప్షన్ కి ఉపయోగపడుతుంది అనమాట. ఈయన సింగిల్ ఇంకొక దీంట్లో చెప్పాలి అంటే బెటర్ గా ప్రోటీన్ అనేది మన గుడ్ బ్యాక్టీరియా అంటే మన గట్ ఫ్లోరాని ప్రాపర్ బ్యాలెన్స్ లో ఉంచగలిగే ఏకైక థింగ్ ప్రోటీన్ అనమాట. ఎందుకంటే మనం అగైన్ మళ్ళీ అది డీటెయిల్ సబ్జెక్ట్ అయిపోతుంది, మళ్ళీ మాట్లాడతాం టైం ఉంటే. ఓకే, సో మీ గట్ బ్యాక్టీరియాని బాగా ఇంప్రూవైజ్ చేస్తుంది కాబట్టి మన బాడీలో ఉన్న ప్రతి ఫంక్షన్ ని బూస్టప్ చేస్తుంది. నాట్ జస్ట్ ఇమ్యూన్ సిస్టమ్, ఈవెన్ ఇట్ బూస్ట్స్ అప్ బిల్డింగ్ మజిల్. ఓకేనా, సస్టైన్ ఏ నార్మల్ డైజెస్టివ్ సిస్టమ్. అంటే ఆబ్వియస్లీ ఆల్రెడీ చెప్పేసాను ఆ విషయం. సో మనకు ఆ గట్ ఫ్లోరా గుడ్ బ్యాక్టీరియా ఎంత బాగా ఉంటే మన డైజెస్టివ్ సిస్టమ్ అంత ప్రాపర్ గా ఫంక్షన్ అవుతుంది అనమాట.
ఓకేనా. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఎసెన్షియల్ మాలిక్యూల్స్ అరౌండ్ ద బాడీ. అదే ఇప్పుడు ఈ అమైనో యాసిడ్స్ అనేటివి మన బాడీలో, ఓకేనా, మీకు ఎంత బెటర్గా మీకు ప్రోటీన్ అనేది ఉంటే, ఓకేనా, అండ్ ఈ అమైనో యాసిడ్స్ ఫ్లో ఒక్కసారి మనం అబ్జర్వ్ అయ్యి బ్లడ్ స్ట్రీమ్లోకి వచ్చిన తర్వాత, ఓకేనా, అది ఎంత బెటర్ పర్సంటేజ్లో ఉంటే, ఓకేనా, మన న్యూట్రియంట్స్ అనేటివి అంత అక్రాస్ ద బాడీ ట్రాన్స్పోర్ట్ అవుతాయి అనమాట. ఇప్పుడు మీకు ఈ ట్రాన్స్పోర్టేషన్లో బేసిక్గా అర్థం చేసుకోవాల్సింది ఏమంటే లిపిడ్స్ అంటాం. కొలెస్ట్రాల్ అనేది చాలా భూతంలాగా చూస్తాం, కానీ కొలెస్ట్రాల్ ఏంటి అంటే ఇప్పుడు లిపిడ్స్, గుడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్, ఎల్డిఎల్, విఎల్డిఎల్, ఇవన్నీ ఏంటి అంటే ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ అనమాట. అంటే మన న్యూట్రియంట్స్ని, ఓకేనా, ఈ ఎసెన్షియల్ మాలిక్యూల్స్ని అక్రాస్ ద బాడీకి తీసుకొని పోవడానికి ట్రాన్స్పోర్టర్స్ ఏంటి అంటే ఈ కొలెస్ట్రాల్ పార్టికల్స్ అనమాట. వాటిని హెచ్డిఎల్, ఎల్డిఎల్, ఇవన్నీ కూడా జీరో అయినా మనకు డేంజరే, హై లెవెల్లో ఉన్న డేంజరే. ఆ ట్రాన్స్పోర్టర్స్ సరైన థిక్నెస్లో ఉండాలి, ఓకేనా. సో అలాంటి మెయింటైన్ చేయడానికి కూడా మనకి ప్రోటీన్స్ అనేటివి ఉపయోగపడతాయి. ఓకే, కొలెస్ట్రాల్ ఇన్ ఇట్స్ ఎంటైరిటీ ఈజ్ నాట్ బ్యాడ్. దెర్ ఆర్ సర్టెన్ ఎలిమెంట్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ అండ్ దట్ టు ఆన్ ఏ బియాండ్ ఎ లెవెల్ ఈస్ డేంజరస్ అనమాట. సో కొలెస్ట్రాల్ యాజ్ సచ్ ఈజ్ నాట్ ఎ విలన్, ఓకేనా. సో ఈ కొలెస్ట్రాల్ అనేది బిల్డ్ కావడానికి కూడా మనకు ప్రోటీన్ అనేది కావాలన్నమాట. అది సరిగ్గా లేకపోతే, ప్రాపర్ బ్యాలెన్స్లో లేకపోతే మన బాడీకి అన్ని కార్నర్స్ ఆఫ్ ద బాడీకి న్యూట్రియంట్స్ అనేటివి అందవన్నమాట, ఓకేనా. సో ఈ ఆ సరైన థిక్నెస్ని మెయింటైన్ చేయడానికి, అంటే ఆ సరైన లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి మనకు ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సపోర్ట్ ద రెగ్యులేషన్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ. ఆబ్వియస్లీ ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, ఓకేనా, అవర్ లైఫ్ స్టైల్ కెన్ ఆల్టర్ అవర్ జెనెటికల్ స్ట్రక్చర్ విచ్ ఇస్ కాల్డ్ డిఎన్ఏ. అంటే మనం తినే ఫుడ్, మన నిద్ర, మన ఫిజికల్ యాక్టివిటీ, మన 4 pillars ఆఫ్ ఆప్టిమల్ హెల్త్ అంటాం. అండ్ ద వే వి హ్యాండిల్ అవర్ స్ట్రెస్ కెన్ రియల్లీ ఆల్టర్ ద జెనెటిక్స్ అనమాట. జీన్స్ని ఆల్టర్ చేసే శక్తి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఆ జీన్స్ని పుట్టించేది, అంటే సెల్స్ని పుట్టించేది ఏంటి అంటే ప్రోటీనే అనమాట. సో బై న్యాచురల్గా మనం ఏజ్ పెరిగే కొందికి కొత్త సెల్స్ పుట్టుక పర్సంటేజ్ తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. ఎందుకు తగ్గిపోతుంది అంటే మన బాడీ ప్రోటీన్ అబ్జార్ప్షన్ ఏజ్ ప్రకారంగా తగ్గిపోతూ వస్తుంది. దాంతోపాటు ఏజ్ పెరిగే కొందుకు మనం ప్రోటీన్ తీసుకోవడము తినడం కూడా తగ్గిపోతుంది. కాబట్టి కొత్త సెల్స్ పుట్టడం అనేది కూడా తగ్గిపోతుంది. వార్ధక్యం అంటే ఏజింగ్ అనేది ఈజ్ ప్రపోర్షనల్, ఇట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు యువర్ ఇంటేక్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. సో మన డిఎన్ఏని మార్చగలిగే శక్తి, బెటర్గా చేంజ్ చేయగలిగే శక్తి ప్రోటీన్కి అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ బ్రేకింగ్ డౌన్ ఫుడ్. ఇంతకుముందే చెప్పాను, మనం తిన్న మిగతా ఆహారాన్ని కూడా సరైన విధంగా బ్రేక్ డౌన్ చేసి ఆ న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేయడానికి కూడా ప్రోటీన్ అనేది మనకు చాలా అవసరం, ఓకేనా. అండ్ ఇప్పుడు గ్రో అండ్ రిపేర్ బాడీ టిష్యూ అంటే కొత్త సెల్స్ని పుట్టించడమే కాదు, డ్యామేజ్ అయిన టిష్యూస్ని కూడా, అంటే మీకు ఫిజికల్ ఇంజురీస్ అయినాయి, ఓకేనా, ఫిజికల్ వూండ్స్ నుంచి మీకు తొందరగా మీరు దాన్ని నుంచి బయటపడాలి అంటే, మళ్ళీ మీకు తొందరగా అక్కడ స్కిన్ గ్రో కావాలన్నా, మళ్ళీ మీకు మజిల్ కావాలన్నా, అది హీల్ అయిపోవాలన్నా మీ ప్రోటీన్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ అనేది చాలా చాలా అవసరం అనమాట. అంటే మీ హెయిర్కి, మీ స్కిన్కి, ఎవ్రీ ఆర్గాన్ ఈస్ మేడప్ ఆఫ్ ప్రోటీన్, ఓకేనా. హెయిర్ అనేది కూడా ఇట్స్ ఏ ప్రోటీన్ అనమాట, ఓకేనా. సో ఇట్ మేక్స్ హార్మోన్స్ అండ్ బ్రెయిన్ కెమికల్స్, ఓకేనా. సో ఇప్పుడు నేను మీకు చెప్పాను, ఈ పెప్టైడ్స్ అనేటివి కైండ్ ఆఫ్ కొన్ని హార్మోన్స్, కొన్ని ఎంజైమ్స్, అవి ప్రొడ్యూస్ కావాలన్నా కూడా ఆల్రెడీ మన బాడీలో ఉన్న ప్రోటీన్ అనేది కారణం అవుతుంది, ఓకేనా. మన బాడీలో తయారయ్యే ప్రతి ఒక్క హార్మోన్ అనమాట, అవి రైట్ విధంగా అవి ప్రొడ్యూస్ కావాలి అంటే, ఓకేనా. సో ఇప్పుడు డయాబెటీస్ కనుకోండి, డయాబెటీస్ రూట్ కాజ్ ఇస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, ద ఎక్సెస్ ప్రొడక్షన్ ఆఫ్ ఇన్సులిన్.
సో వై వి ప్రొడ్యూస్ ఎక్సెస్ ఇన్సులిన్? వై? బికాస్ వీ హ్యావ్ లెస్ ప్రోటీన్ ఇన్ అవర్ బాడీ, అంటే లెస్ మజిల్ ఇన్ అవర్ బాడీ ఈజ్ వన్ రూట్ కాజ్ ఫర్ ఎక్సెసివ్ ప్రొడక్షన్ ఆఫ్ ఇన్సులిన్ యాజ్ ఎ హార్మోన్. ఓకేనా? సో ఈ హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేయడం ఒక ఎత్తు అయితే, ఆ బ్యాలెన్స్ చేయడంలో కూడా ప్రోటీన్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఆబ్వియస్లీ ఇట్స్ లైక్ అనదర్ ఎనర్జీ సోర్స్. మీరు అనుకోవచ్చు, చాలా మంది బరువు తగ్గే దీంట్లో తక్కువ తిని ఎక్కువగా వర్కౌట్ చేసేస్తే మేము తొందరగా బరువు తగ్గిపోతాము, ఓకేనా, మేము బాగా స్మార్ట్ గా తొందరగా కనపడేలా అనుకుంటూ ఉంటారు, ఓకేనా. కానీ చాలా మంది మిస్ అయ్యే విషయం ఏంటి అంటే, తక్కువ తిని ఎక్కువ వర్కౌట్ చేసి అసలు బాడీ మెటబాలిజం కానీ అండ్ మెటబాలిక్ హెల్త్ గురించి కానీ మనకు సరిగ్గా అర్థం చేసుకోకపోతే, తక్కువ తిన్నప్పుడు మన బాడీ ఎనర్జీ కోసము ఫ్యాట్ ని కరిగించకుండా, ఫ్యాట్ ని టచ్ చేయకుండా మజిల్ ని కరిగించేస్తుంది అనమాట. ఓకేనా? మీరు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మన బాడీకి క్విక్ ఎనర్జీ సోర్స్ ఏంటి అంటే ప్రోటీన్ అనమాట, నాట్ బాడీ ఫ్యాట్. ఓకేనా? అంటే ఎగ్జాంపుల్, మీరు సడన్ గా ఒక పాముని చూశారు, భయంకరమైన స్పీడ్ లో మీకు పరిగెత్తాలి, విపరీతంగా మీకు ఆ టైంలో గ్లూకోజ్ అనేది కావాలి. అప్పుడు ఆ గ్లూకోజ్ మీకు ఎక్కడి నుంచి వస్తుందంటే, మీ బాడీ ఆ ఎమర్జెన్సీ కండిషన్లో మీ బాడీలో ఉన్న కొంత మజిల్ని బర్న్అవుట్ చేసి మీకు సోర్స్గా ఇస్తుంది. ఒకవేళ ఆ మజిల్ సరిగ్గా లేదనుకోండి, మీకు అలా పరిగెత్తే శక్తి కూడా మీకు ఉండదు అనమాట. ఎందుకంటే మజిల్ నుంచి వచ్చే గ్లూకోజ్ ఎనర్జీ వేరే లెవెల్ అనమాట. ఓకేనా? కాబట్టి మనం అంటే అది నెగిటివ్ వే అనమాట. బట్ ప్రోటీన్ అనేది అలాగా మనకు ఉపయోగపడుతుంది, ఒక ఎనర్జీ సోర్స్ లాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? మజిల్ అయితే అదే మనము అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ మన డైట్ లో తీసుకుంటూ ఉన్నామంటే మజిల్ని కరిగించాల్సిన అవసరం ఉండదు. మనం తీసుకునే డైటరీ ప్రోటీన్ లో నుంచే మన బాడీ ఆ సోర్సెస్ ని యూజ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇంకా ఆల్రెడీ చెప్పాం, హెల్తీ స్కిన్, హెయిర్, నెయిల్స్ కి ఖచ్చితంగా ఇది కావాలి అని చెప్పి. సో ఇప్పుడు మన ఇక్కడ ఇమ్యూన్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నప్పుడు, ఎస్పెషల్లీ కోవిడ్ పాండమిక్ లో, అగైన్ ఐ స్పోక్ టు లాట్ ఆఫ్ పీపుల్, డాక్టర్స్ కానీ, ఈ లాస్ట్ 1 year లో వస్తున్న రీసెర్చ్ కేస్ స్టడీస్ అనమాట. పోస్ట్ కోవిడ్ లో చూస్తే ఎవరైతే కోవిడ్ టైంలో మోర్ దెన్ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ తీసుకున్నారో, దే వర్ ఆల్ సేఫ్. ఓకేనా? మాక్సిమం డెత్స్ జరిగింది ఏ రీజన్ వలన అంటే, తగినంత ప్రోటీన్ ఆ టైంలో తీసుకోకపోవడం వల్ల. అండ్ కోవిడ్ వైరస్ అనేది ప్రధానంగా ఫండమెంటల్లీ ఇట్ ఈట్స్ అవే అవర్ మజిల్. మన ఫ్యాట్ ని టచ్ చేయదు, బాడీలో ఉన్న మజిల్ ని, హార్ట్ మజిల్ తో కూడా చెదలు తిన్నట్టు తినేస్తుంది అనమాట. ఓకే? సో అంత ఇంపార్టెంట్. మీరు ఫీవర్ ఉన్నా కూడా సరే, మీకు హెల్త్ బాగాలేనప్పుడైనా కూడా సరే, ఓకేనా, సో మీకు చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్రోటీన్ అనమాట. ఓకే? సో యా, నెక్స్ట్, ఎస్, ద అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ రిక్వైర్డ్ డిపెండ్స్ అపాన్, దీని మీద ఆధారపడుతుంది. ఆబ్వియస్లీ మేల్ ఫీమేల్ కి ఏజ్ని బట్టి, మనం చేసే ఫిజికల్ యాక్టివిటీ, మన హెల్త్ స్టేటస్ని బట్టి మనకు ఎంత ప్రోటీన్ తీసుకోవాలా అనేది ఆధారపడుతుంది అనమాట. ఓకేనా? సో అంటే ఏజ్ వైజు, మగ ఆడ, మీరు ఎంత ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారనే దాన్ని బట్టి. రెండవది ఇంపార్టెంట్ ఏంటి అంటే, ప్రోటీన్ తీసుకునేటప్పుడు ఆ అమైనో యాసిడ్ కాంపోజిషన్ ఎలా ఉంది. ఈ పిడికా స్కోర్ అంటాం, ప్రోటీన్ డైజెస్టబిలిటీ కరెక్టెడ్ అమైనో యాసిడ్ స్కోర్ అంటాం. అంటే 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ సరైన కాంబినేషన్ లో ఉంటే ఈ పీడికా స్కోర్ 1.0 అంటాం. ఈ 1.0 ఉన్న ప్రోటీన్ పౌడర్స్ రేర్ అనమాట. మీరు గూగుల్ చేసినా ఆల్మోస్ట్ నన్ననే వస్తుంది. Amway Nutralite is the one of the first in this category అనమాట. పీడికా స్కోర్ 1.0 ఉండడం, 9 అమైనో యాసిడ్ కాంబినేషన్ ఉండడం అనేది అనమాట. ఓకేనా? సో ఇది అర్థం చేసుకొని మన ప్రోటీన్ మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనము సో ఒక బాడీ వెయిట్ పరంగా చూసామనుకోండి, యావరేజ్గా
సెడెంటరీ పెద్దగా ఫిజికల్ యాక్టివిటీ చేయని వాళ్ళకి 0.8 గ్రామ్స్ నుంచి 1 గ్రామ్ వరకు, మినిమం 0.8 మాక్సిమం 1 గ్రామ్ వరకు మనకు 1 kg బాడీ వెయిట్ కి మనకు ప్రోటీన్ ఇంటేక్ అనేది కావాలన్నమాట. ఓకేనా? అదే కొంత రిక్రియేషనల్ అథ్లెట్స్ అంటే మీనింగ్ అంటే ఏరోబిక్స్ కానీ, ఓకేనా, డాన్స్ కానీ అలా చేసే వాళ్ళకి, ఓకేనా, వాళ్ళ బాడీ వెయిట్ లో 1.1 గ్రామ్ మినిమం నుంచి 1.4 గ్రామ్స్ పర్ కేజీ బాడీ వెయిట్ వరకు అవసరం ఉంటుంది అనమాట. ఓకేనా? ఎండ్యూరెన్స్ అథ్లెట్స్ అనమాట. ఎండ్యూరెన్స్ అథ్లెట్స్ అంటే ఇప్పుడు మ్యారథాన్ చేసేవాళ్ళు, స్పోర్ట్స్ రెగ్యులర్ గా ర్యాకెట్ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు, ఓకేనా. సో అలాంటి వాళ్ళకి 1.2 గ్రామ్స్ నుంచి, ర్యాకెట్ స్పోర్ట్స్ అంటే బ్యాడ్మింటన్, టెన్నిస్ ఇట్లాంటి ఆడే వాళ్ళందరికీ 1.2 గ్రామ్ మినిమం నుంచి 1.4 గ్రామ్స్ వరకు కూడా అవసరం ఉంటుంది అనమాట. సో ప్రోటీన్ ఇంకా ఎక్కువ ఎవరికి అవసరము అంటే బాడీ వెయిట్స్ అనమాట, స్ట్రెంగ్త్ అండ్ రెసిస్టెన్స్ అంటే పవర్ అథ్లెట్స్ అంటాం అనమాట. సో వీళ్ళకి 1.2 నుంచి 1.6 కేజీ వరకు కావాలి. నిజంగా చెప్పాలి అంటే ఇది ఐడల్ కండిషన్ లో మీరు ఉంటే, ఆల్రెడీ మీకు ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది అనుకోండి, ఇంతకు మించి ఎక్కువ కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. బట్ అట్లీస్ట్ బేర్ మినిమం లో ఇక్కడ నుంచి మొదలు పెట్టినా పర్లేదు అనమాట. నెక్స్ట్ ఓకే, వై ఇప్పుడు మనము ప్రోటీన్ అనే దాన్ని అసలు ఎందుకు, మార్నింగ్ న్యూట్రిషన్ అంటే ఏంటి, అండ్ వై ప్రోటీన్ ఈస్ కైండ్ ఆఫ్ ఒక సింహ భాగం ఎందుకు ఉంది మార్నింగ్ న్యూట్రిషన్ లో అని అనుకుంటే, మార్నింగ్ న్యూట్రిషన్ అనేది మనం వి హ్యావ్ ఏ ప్రొలాంగ్డ్ ఫాస్ట్ అంటాం. అంటే నైట్ నుంచి తినకుండా పొద్దునంతా మనము ఒక 10 అవర్స్ 12 అవర్స్ ఫాస్టింగ్ ఉన్న తర్వాత మనం తీసుకునే ఫస్ట్ మీల్ అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ పవర్ సోర్స్ లాగా అనమాట. సో ఆ పవర్ సోర్స్ లో పవర్ న్యూట్రియంట్ అనేది ప్రోటీన్. మొత్తం ఫుడ్ లో వాట్ ఈస్ ద కింగ్ ఆఫ్ ద ఎంటైర్ న్యూట్రిషన్ అంటే అన్డౌటెడ్లీ ప్రోటీన్ అనమాట. సో దానికి మనము మేజర్ ఇంపార్టెన్స్ అనేది మనం ఖచ్చితంగా ఇవ్వాలి. సో ఎందుకు, ఏం చేస్తుంది ఫంక్షనాలిటీ మనం చూస్తే, ఫస్ట్ ఆల్రెడీ ఉన్న డెఫిషియన్సీని ఫిలప్ చేయడానికి ఇది చాలా అవసరం. ఓకేనా? నెక్స్ట్ మన మెటబాలిజం ని, బాడీ మెటబాలిజం ని ఇమ్మీడియట్ గా 15 నుంచి 30% పెంచుతుంది అనమాట. ఎలా అంటే యువర్ క్విక్నెస్, మీ బాడీలో మీ ఎనర్జీ లెవెల్స్ మీరు చాలా ఈజీగా మీరు రికగ్నైజ్ చేయగలరు అనమాట. ఎస్, యు ఆర్ కైండ్ ఆఫ్ క్వికర్ దాన్ యు వేర్ అనేది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ సస్టైన్డ్ ఎనర్జీ రిలీజ్ అనమాట. అంటే మామూలుగా మనకు తినేసి 1 గంట తర్వాత మళ్ళీ ఆకలి వేయడం మొదలు పెడుతూ ఉంటుంది జనరల్ గా. ప్రాబ్లం ఏంటి అంటే తగినంత ప్రోటీన్ లేకపోవడం వల్లనే. ఆ ప్రోటీన్ లేకపోవడం ఎందుకు, మీరు తీసుకునే కార్బ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, కార్బ్స్ ఏంటి అంటే వరదలాగా అనమాట, డ్యామ్ లేని వరదలాగా. వర్షం వచ్చినప్పుడు వరదలాగా వస్తుంది, కొట్టుకొని పోతుంది, మళ్ళీ నీళ్లు కావాలంటే మళ్ళీ ఆకాశం కల్లా చూడాల్సి ఉంటుంది. ఓకేనా? చాలా మంది పరిస్థితి అదే అనమాట. ఫుడ్ పరంగా చూస్తే తింటారు, తిన్న అర్ధ గంట గంట తర్వాత మళ్ళీ మెరమెరా అంటూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో సస్టైన్ ఎనర్జీ రిలీజ్ అంటే ఏంటంటే డ్యామ్ కంట్రోల్డ్ వాటర్. అవసరమైనప్పుడల్లా మనకు వాటర్ ఎట్లా డ్యామ్ అనేది గేట్స్ ద్వారా రిలీజ్ అవుతుందో, ప్రోటీన్ అనేది మనం తినే ఎనర్జీని, ఓకేనా, ట్యాప్ చేసి గంటకి మీకు ప్యాకెట్స్ ఆఫ్ ఎనర్జీ లాగా రిలీజ్ చేయగలుగుతుంది. ఎందుకంటే ప్రోటీన్ అనేది డైజెస్ట్ కావడానికి, ఎనర్జీ రిలీజ్ కావడానికి స్లోగా అవుతుంది అనమాట. ఫాస్ట్ డైజెషన్ అనేది ప్రోటీన్ అనేది జరగదు. కాబట్టి మీకు ఎనర్జీ కూడా ప్యాకెట్లుగా వస్తుంది అనమాట. అండ్ హైయర్ థర్మిక్ ఎఫెక్ట్. హైయర్ థర్మిక్ ఎఫెక్ట్ అంటే ఏమంటే డైజెషన్ కి కూడా, అంటే ప్రోటీన్ డైజెస్ట్ చేసుకోవడానికి కూడా మన బాడీ ఎక్కువ ఎనర్జీని ఖర్చు పెడుతుంది. అంటే మీ మెటబాలిజం, ఓకేనా, మనము బిఎంఆర్ అంటాం కదా, బిఎంఆర్ అనేది పెరుగుతుంది అనమాట. ఓకేనా? సో విచ్ ఇస్ కైండ్ ఆఫ్ వెరీ పాజిటివ్ థింగ్. ఎస్పెషల్లీ మీరు వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు, హెల్దీ వెయిట్ లాస్ అని ఎట్లా చెప్పచ్చు అంటే మీరు బరువు తగ్గాలి అండ్ అట్ ద సేమ్ టైం మీ బిఎంఆర్ పెరగాలి. దట్ ఈస్ ద హెల్తీయెస్ట్ థింగ్ అనమాట. సో దానికి అన్నిటికీ కూడా మనకు ప్రోటీన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ హై ఇన్ ప్రోటీన్ ఏంటి అంటే ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ ఎ పాజిటివ్ ఇంపాక్ట్ విత్ రెస్పెక్ట్ టు మజిల్ మాస్, ఖచ్చితంగా. ఓకేనా? సో బ్రేక్ఫాస్ట్ తీసుకునేది మీకు రోజంతా ఎనర్జీ అవసరం. మీరు ఈవినింగ్ తీసుకుంటే నైట్ అంతా మీకు అంత సస్టైన్ ఎనర్జీ కానీ ఎనర్జీ అవసరం కానీ మీకు పెద్దగా ఉండదు అనమాట. కాబట్టి బిఫోర్ 12 ప్రోటీన్ అనేది మన బాడీకి అవసరమయ్యే ప్రోటీన్లో
కనీసం 60% ఆఫ్ ద ప్రోటీన్ ఐ వుడ్ రికమెండ్ ఇన్ ద మార్నింగ్ పార్ట్ ఆఫ్ ద డే అనమాట, బిఫోర్ నూన్ అంటాం. ఓకేనా, నాట్ ఇన్ ద డిన్నర్ టైం. సో ఐ మీన్ మజిల్ వాల్యూమ్ కానీ వెరైటీ ఆఫ్ మజిల్ ఫైబర్స్ బిల్డ్ అవుతాయి మీకు. ఓకేనా, అండ్ గ్రిప్ అనేది ఇప్పుడు మీకు ఏజ్ అయ్యే కొద్దికి మీరు బాగా చూస్తే ఒక గ్లాస్ని పట్టుకోవడం కూడా చాలా మంది జారిపోతూ ఉంటుంది. ఎందుకు అంటే మజిల్ తగ్గిపోతుంది, ఆ మజిల్ గ్రిప్ కూడా తగ్గిపోతుంది, హోల్డ్ చేసే కెపాసిటీ కూడా ఉండదు అనమాట. అందుకే వాళ్ళు ఈజీగా పడిపోతూ ఉంటారు. సో స్కెలిటల్ మజిల్, దట్ ఈస్ ద గ్రిప్ అనమాట. అంటే మన ఎముకలకి అంటుకొని ఉండే మజిల్. అంటే ఇప్పుడు మనం బైసెప్స్ అన్నాం అనుకోండి, ఈ బైసెప్ కి అండ్ బోన్ కి అంటుకొని ఉండే మజిల్ స్కెలిటల్ మజిల్ అంటాం. ఆ స్కెలిటల్ మజిల్ బిల్డ్ కావాలి అంటే ఎస్పెషల్లీ మీరు బిఫోర్ నూన్ తీసుకునే ప్రోటీన్ మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. ఇన్ అడిషన్ టు ఫిజికల్ యాక్టివిటీ, ఐ మీన్ అండర్మైనింగ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనమాట. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కానీ, ఐ మీన్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ కానీ మీకు అది బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ప్రాబబ్లీ ఫర్ ఆప్టిమల్ మెటబాలిజం అండ్ ఫర్ ఇంప్రూవ్డ్ మెటబాలిక్ హెల్త్, మన బాడీ యాక్టివిటీకి, బాడీ గ్రిప్కి, ఓకేనా, అండ్ ఓవరాల్ ఫంక్షనాలిటీకి, ఐ మీన్ ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనమాట. సో అండ్ ఇన్ అనదర్ వన్ లైన్ స్టేట్మెంట్, యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు యువర్ మజిల్. మన బాడీలో ఎంత మజిల్ ఉంది అనేది. మజిల్ అనేది మళ్ళీ చెప్తున్నానండి, 30 ఏజ్ దాటిన వాళ్ళకి మీ ఆస్తి, నిజమైన ఆస్తి యాజ్ యు ఏజ్ అనమాట, మీ బాడీలో ఉండే మజిల్ మాత్రమే. మీరు సంపాదించుకున్న ఆస్తులు కాదు, కార్లు కాదు, నగలు, ఇవేవి డబ్బులు ఏవి కాదనమాట. ఎందుకంటే ఒక ఏజ్ తర్వాత మీరు తలకిందులు తపస్సు చేసినా మీరు మజిల్ని మీరు బాడీలో యాడ్ చేసుకోలేరు. సో సూనర్ ద బెటర్. ఎంత ఎర్లీ ఏజ్ లో మీ బాడీలో మీ మజిల్ని మీరు నిదానంగా పేర్చుకుంటూ కాపాడుకుంటూ వచ్చినారంటే అంత క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ ఉంటుంది. అంటే 80s లో కూడా మీరు కొంతమందిని చూస్తే ఆశ్చర్యపోతూ ఉంటారు, ఎలా వాళ్ళు 80s లో అలా ఉన్నారు, 90s లో పలానా వాళ్ళు అలా ఉన్నారు, కొంతమంది 100+ కూడా అంత ఉన్నారు. అంటే ఐ మీన్ దట్ ఈస్ ప్రపోర్షనల్ టు దేర్ మజిల్, అండ్ ద మజిల్, ద క్వాంటిటీ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ద మజిల్ యూ హ్యావ్ ఈస్ ప్రపోర్షనల్ టు అగైన్ క్వాంటిటీ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోటీన్ యూ టేక్ అన్నమాట. ఓకే, నెక్స్ట్, ఎస్ అబ్వియస్లీ బెటర్ వెయిట్ మేనేజ్మెంట్. ఎందుకంటే మీ ఆకలిని రెచ్చగొట్టే హార్మోన్స్ ని ఇది న్యాచురల్ గా కంట్రోల్ చేస్తుంది. గ్రెలిన్ అనే హార్మోన్ ని మామూలుగా ఇది చాలా కంట్రోల్ చేస్తుంది అనమాట. అంటే మీకు ఆకలిని చంపుకోవడం కాదు, ఆకలే వెయ్యదు, ఆ క్రేవింగ్స్ అనేటివే ఉండవు. అర్థమైందా? అండ్ ఐ మీన్ థర్మోజెనిసిస్, అంటే మన బాడీ ఐ మీన్ ఫ్యాట్ బర్నింగ్ దీంట్లో కూడా, అంటే ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయి కాబట్టి ప్రోటీన్ డైజెస్ట్ చేసుకోవడానికి మోర్ ఛాన్సెస్ దట్ యూ బర్న్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఆల్సో. సో ఆబ్వియస్లీ రైట్ కైండ్ ఆఫ్ వెయిట్ మేనేజ్మెంట్ అంటే ఏమంటే లూజింగ్ ఫ్యాట్ అండ్ గెయినింగ్ మజిల్, దట్ ఈస్ కాల్డ్ వెయిట్ మేనేజ్మెంట్. అంటే బరువు తగ్గిపోవడం కాదు, మీరు 5 kgs ఫ్యాట్ తగ్గి 5 kgs బరువు పెరిగారు అనుకోండి, మజిల్ పెరిగారు అనుకోండి, మీరు లిటరల్లీ నెట్ వెయిట్ 0 మీరు తగ్గింది, బట్ స్టిల్ లూజింగ్ 5 kgs ఆఫ్ ఫ్యాట్ అండ్ గెయినింగ్ 5 kgs ఆఫ్ మజిల్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ కెన్ హ్యాపెన్ టు యూ అనమాట. మీరు దాన్ని ప్రాపర్గా అర్థం చేసుకోగలిగితే, వెయిట్ మేనేజ్మెంట్ అనేది అర్థం చేసుకోగలిగితే, ఓకేనా. సో ఇంప్రూవ్డ్ ఎనర్జీ లెవెల్, స్టేబుల్ గుడ్ గ్లూకోజ్ ఇన్సులిన్ లెవెల్స్, ఆబ్వియస్లీ డిలేడ్ గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్. అండ్ ఎందుకంటే మీ అంటే డిలేడ్ డైజెషన్ అంటే స్లో డైజెషన్ కాబట్టి ప్రోటీన్ అనేది నిదానంగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి మీ స్టమక్ కూడా అంత తొందరగా ఎంప్టీ అయిపోదు అనమాట, ఖాళీ అయిపోదు. అది కూడా ఒక రీజన్ మీకు వెంటనే ఆకలి ఏకపోవడానికి కూడా. అందుకే మీరు ప్రోటీన్ బాగా తీసుకున్నప్పుడు అసలు మీకు ఫుడ్ మీద కూడా ధ్యాస పోదు అనమాట. ఓకేనా, నేను మామూలుగా స్టాండర్డ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తూ ఉంటాను. ఇప్పుడు మీరు యు టేక్ ఎనీ కార్నివోరస్ యానిమల్స్ లైక్ టైగర్, ఈ పులులు కానీ ఇవన్నీ కూడా 48 నుంచి 72 గంటలు ఒక్కసారి వేటాడితే, ఒక్కసారి తిన్నాయంటే మళ్ళీ ఫుడ్ జోలికి పోవు. వాటి పక్కనే వచ్చి జింకలు ఆడుకున్నా కూడా అవి పడుచుకో. ఎందుకంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దట్ ప్రోటీన్ అనమాట. కడుపు నిండా కరెక్ట్ ప్రోటీన్ పడిందంటే ఆకలి అనేది మన మైండ్లో, బాడీలో ఎక్కడ కూడా దరిదాపుల్లో ఉండదు అన్నమాట. సో ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్, ఆబ్వియస్లీ ఎనర్జీ లెవెల్స్ బెటర్గా ఉంటాయి,
ఎలివేటెడ్ మూడ్ లెవెల్స్. ఎందుకు అంటే స్టేబుల్ గా గ్లూకోజ్ ఉంటుంది, అనీవెన్ స్పైక్స్ ఆఫ్ గ్లూకోజ్ ఉండదు. దానివల్ల అనీవెన్ స్పైక్స్ ఆఫ్ స్ట్రెస్ హార్మోన్స్ కానీ, లేదా లైక్ కార్టిజోల్ కానీ, ఓకేనా, ఈ గ్రెలిన్ ఇట్లాంటివన్నీ రెచ్చగొట్టబడవు అనమాట. ఓకేనా, మైండ్ అండ్ బాడీ రెండు యాక్టివ్ గా, స్విఫ్ట్ గా, అలర్ట్ గా ఉంటాయి అనమాట. అండ్ యు ఆర్ ఫార్ మోర్ ప్రొడక్టివ్ దాన్ ఎర్లియర్ ఫర్ ష్యూర్ అనమాట. ఓకే, సో ఏంటి ప్రోటీన్ ప్రయారిటైజేషన్ లో? యా, టైమింగ్ ఇంపార్టెంట్. మార్నింగ్ బిఫోర్ నూన్ ఇస్ ఇఫ్ యు ఆర్ ఇన్ 2 మీల్, ఎస్పెషల్లీ బిఫోర్ నూన్ మీరు తీసుకునే ఫస్ట్ మీల్ లోనే మాక్సిమం అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది వీ షుడ్ బి. అండ్ క్వాలిటీ ఆఫ్ ద ప్రోటీన్ అంటే అమైనో యాసిడ్ కాంబినేషన్. మీరు ఫుడ్ ప్రోటీన్ తో పాటుగా అమైనో యాసిడ్ కాంబినేషన్ అనేది ఖచ్చితంగా, ఇప్పుడు నేను చెప్పాను ఆల్రెడీ, న్యూట్రలైట్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ తప్పితే ఇంకా వేరే ఆప్షనే లేదు మనం. ఎందుకంటే ఇప్పుడు మనం మామూలుగా ప్రోటీన్ మనం తినే ఫుడ్ లోనే తినాలి అంటే, ఇప్పుడు ఒక గుడ్డు తిన్నాం అనుకోండి, ఆల్మోస్ట్ 40 ఏళ్ల క్రితం ఒక గుడ్డులో ఇప్పుడు తినేదానికన్నా కూడా 2 to 3 times ఎక్కువ ప్రోటీన్ అబ్జార్ప్షన్ ఉండేది మనం. బికాస్ ఆఫ్ సో మెనీ ఫ్యాక్టర్స్ అది ఇప్పుడు 1 time కి పడిపోయింది, ఎక్స్ అమౌంట్ కి పడిపోయింది. సో ఆ క్వాలిటీ పెరగాలన్నా అన్ని గుడ్లు మనం ఇప్పుడు తినాలని మన వల్ల కాదు. సో ఫుడ్ పోర్షన్ తీసుకుంటూనే ఒక 20 to 30% సోర్స్ ని మీ బాడీ వెయిట్ లో ఖచ్చితంగా సప్లిమెంటేషన్ అనేది మనకి చాలా 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 అవసరం అనమాట. ఓకేనా, అండ్ ఈ ప్రోటీన్ డిస్ట్రిబ్యూషన్ అక్రాస్ ద డే, యా, అట్లని మీరు ఈవినింగ్ మీలో పూర్తిగా లేపేయమని కాదు, మాక్సిమం మార్నింగ్ తీసుకోవచ్చు, రిమైనింగ్ పోర్షన్ మీరు ఈవినింగ్ తీసుకోవచ్చు అనమాట. సో టోటల్ గా మనం పర్ డేలో ఆ బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా మనం చూసుకొని తీరాలి. సో సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్స్ ఏమున్నాయి? ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్, యానిమల్ బేస్డ్ ప్రోటీన్ అనమాట. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ లో ఇన్కంప్లీట్ ప్రోటీన్స్ అంటే ఇక్కడ చిన్న స్టార్ పెట్టున్నారు. ఏంటంటే ఒక సోర్స్ లో అన్ని అమైనో యాసిడ్స్ ఉండవు. ఈ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ మీరు ఇక్కడ ఉన్న వెజ్ ప్లాంట్ ప్రోటీన్స్ లో ఒక దాంట్లో కూడా అన్ని ఉండవు. వేరాజ్ యానిమల్ ప్రోటీన్ లో ఏ ఒక దాంట్లో తీసుకున్నా అన్నిట్లోనూ అన్ని అమైనో యాసిడ్ కాంబినేషన్ అనేది ఉంటుంది. అంటే మీరు ఎగ్ తీసుకున్నారు అనుకోండి, ఓకేనా, ఆ ఎగ్ లో అన్ని 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ మీకు ఉంటాయి. కాకపోతే మన బాడీకి కావాల్సిన క్వాంటిటీని ఎగ్ ద్వారానే మొత్తం తినాలన్నా మన వల్ల కాదు, వెగటు వచ్చేస్తుంది, నాజియా ఫీలింగ్ వచ్చేస్తుంది. ఓకేనా, సో కాబట్టి డిఫరెంట్ సోర్సెస్ నుంచి ప్లాన్ చేసుకోవాలి. ఆ ప్లాన్ చేసుకునే క్రమంలో మనము క్వాంటిటీ ఆఫ్ ద ప్రోటీన్ మనం ప్రాపర్ గా యాడ్ చేసుకుంటున్నామా? సో వెజ్ ప్రోటీన్స్ ని ఇప్పుడు మీరు అనొచ్చు, ఇది వెజిటేరియన్ ప్రోటీన్, సప్లిమెంట్ ప్రోటీన్, అది కూడా నేను డిఫరెన్స్ నేను మీకు చెప్తాను లాస్ట్ లో. ఓకేనా, సో వెజిటేరియన్ లోనే నేను బాగా కందిపప్పు తింటున్నాను, నాకు బాగా ప్రోటీన్ వస్తుంది అంటే అది పర్సంటేజ్ చాలా 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 తక్కువ. ఒక 100 grams దీంట్లో మనం పర్ 100 grams తీసుకుంటే, ఇక్కడ మీకు తోఫు ఇట్లాంటి వాటిలో కొన్ని ఇచ్చారు కానీ ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ప్రోటీన్ ఉండేది నాన్ వెజ్ దీంట్లోనే. మీకు అన్ని మినిమం 10-15 అబోవ్ అనేది ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ గ్రీన్ పీ ప్యాన్ కేక్స్, సోయా ఉప్మా, బేసన్ దోశ. ఓకేనా, ఈ కాంబినేషన్ లో మనం ప్రాపర్ వెయిట్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ కాంబినేషన్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా, సాయ్ ప్రోటీన్ అనేది కంప్లీట్ ప్రోటీన్, డైజెస్టిబిలిటీ బాగుంటుంది. కానీ అగే చెప్తుందండి, సాయ్ నాట్ ఇన్ ద హోల్ ఫార్మ్ ఆబ్వియస్లీ. ఓకేనా, ఇన్ ఐసోలేటెడ్ ఫార్మ్ విచ్ ఇస్ కైండ్ ఆఫ్ మనకు ఆమ్వే ఆల్ ప్లాంట్ లో ఉన్న దీంట్లో అయితే మాత్రం అద్భుతం అనమాట సాయ్ ప్రోటీన్ అనేది. ఓకేనా, ఐసోఫ్లవిన్స్ ఉంటాయి, ఐసోఫ్లవిన్స్ నే మనము ఐసోలేట్ చేసి వాడతాం అనమాట. లాక్టోస్ ఫ్రీ ఉంటది. ఓకేనా, లో ఇన్ సాచురేటెడ్ అండ్ సాచురేటెడ్ ఫ్యాట్ అండ్ కొలెస్ట్రాల్. ఓకేనా, సో ఈ సాయ్ ప్రోటీన్ మజిల్ సింథసిస్ లోను, హార్ట్ హెల్త్, బోన్ హెల్త్ అండ్ ఓవరాల్ గా మన మెటబాలిక్ హెల్త్ లోను, వెయిట్ మేనేజ్మెంట్ లోను ఉపయోగపడుతుంది. బట్ అగైన్ సాయ్ ప్రోటీన్ ఇన్ ఐసోలేటెడ్ ఫ్రమ్ విచ్ ఇస్ కైండ్ ఆఫ్ మన ఆల్ ప్లాంట్ ప్రోటీన్ అనమాట. ఓకే, నెక్స్ట్ బియాండ్ అనబాలిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ సాయ్ ప్రోటీన్. ఓకేనా, సో ఆబ్వియస్లీ మన లిపిడ్స్ ని ప్రాపర్ గా బ్యాలెన్స్ చేయడానికి, అంటే తగ్గించేయాలి అంటే నా దృష్టిలో ఏంటి అంటే ప్రాపర్ బ్యాలెన్స్ లో ఉంచడానికి ఉపయోగపడతాయి. మన బోన్ మినరల్ డెన్సిటీ అనేది పెరుగుతుంది. ఓకేనా, అండ్ మనకు క్రేవింగ్స్ లేకుండా, మెటబాలిక్ హెల్త్ అంటే మీనింగ్ ఏమంటే అనవసరమైన ఆకలి అనేది ఉండకూడదు. ఎనర్జీ ఎక్స్పెండిచర్ అనేది కంట్రోల్డ్ గా, సస్టైనబుల్ గా ఉండాలి. ఫ్యాట్ అనేది బాగా బర్న్ కావాలి. ఆబ్వియస్లీ అన్ని హార్మోన్స్ బ్యాలెన్స్ లో ఉండాలన్నమాట. ఓకేనా, సో మనకు వెయిట్ మేనేజ్మెంట్ కూడా ఇది బాగా ఎయిడ్ చేస్తుంది. ఎలా అంటే అది అగైన్ ఆ సాటియేషన్ ని కలిగించి బ్లడ్ గ్లూకోజ్ ని మనకు అనవసరంగా స్పైక్ కానియకుండా, ఓకేనా,
లిపిడ్స్ ని, ఫ్యాట్ బర్నింగ్, లీన్ బాడీ మాస్ ని బిల్డ్ చేయడానికి కూడా ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి అన్నమాట. సో కొన్ని మిత్స్ ఉన్నాయి సాయ్ ప్రోటీన్ గురించి. రిప్రొడక్టివ్ హార్మోన్స్ ఇది చేస్తుంది, సాయ్ కాజెస్ ఎర్లీ ప్యూబర్టీ, సాయ్ ఇస్ బ్యాడ్ ఫర్ యువర్ థైరాయిడ్, సాయ్ అలర్జీస్ ఆర్ కామన్ అని. ఓకేనా? ఈ మిత్స్ నేను ఏమంటానంటే, ఇప్పుడు మనకు బయట మార్కెట్లో దొరికే సాయ్ అనేది జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ అంటాం, జిఎంఓ సాయ్ అంటాం. అది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. సో అవి తీసుకుంటే ఇవన్నీ మిత్స్ కాదు, ఫ్యాక్ట్స్ అనమాట, లెఫ్ట్ పెట్టినటువన్నీ కూడా. ఓకేనా? అండ్ నాన్ జిఎంఓ సాయ్ ప్రోటీన్ ని అంబే వాళ్ళు ప్రోటీన్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రాసెస్ లో వాడతారు. దాంట్లో కూడా అంబే వాళ్ళు హోల్ సోయ్ ని వాడరు అనమాట. దాంట్లో మనకు అవసరమైన అమైనో యాసిడ్స్ ని మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేసి ఇన్ కాంబినేషన్ విత్ అదర్ అమైనో యాసిడ్స్ ఆఫ్ వీట్, ఐసోలేటెడ్ అమైనో యాసిడ్స్ ఆఫ్ వీట్, ఐసోలేటెడ్ అమైనో యాసిడ్స్ ఆఫ్ పీస్ కలిపి మనకు పీడికా స్కోర్ 1.0 ఉన్న ప్రోటీన్ ని మనకి ఇస్తారు, విచ్ హ్యాస్ గాట్ 100% అబ్జార్ప్షన్. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, సాయ్ ని బయట మీరు మార్కెట్లో మాకు అక్కడ దొరుకుతుంది, ఇక్కడ దొరుకుతుంది, అది తింటే సరిపోతుందా అంటే ఖచ్చితంగా మీకు డైజెస్టివ్ రిలేటెడ్ ఛాలెంజెస్ వస్తాయి. ఇప్పట్లో ఆర్గానిక్ నాన్ జిఎంఓ సాయ్ అనేది దొరకడము చాలా కష్టము, చాలా కాస్ట్లీ. దానికి బదులు బెస్ట్ థింగ్ ఏంటంటే మన ఆల్ ప్లాంట్ ప్రోటీన్ అనేది బెస్ట్ సోర్స్ అన్నమాట. ఓకే, సో ఎవ్రీబడి నీడ్స్ ప్రోటీన్ అండ్ ప్రాబబ్లీ ఎవ్రీబడి కెన్ టేక్ ప్రోటీన్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ అదర్ న్యూట్రియంట్ ఫైబర్ గురించి వస్తాం. సో ఫుడ్ అండ్ ఫైబర్ ఆబ్వియస్లీ మనకు ఈసోఫేగస్ ద్వారా ఆబ్వియస్లీ మనకు ఎట్లా ఫైబర్ వర్క్ అవుతుంది అని అనుకుంటే, ఓకేనా, సో ఈసోఫేగస్ ద్వారా మనకు పొట్టలోకి వెళ్ళడానికి ఇది అయితే సాల్యుబుల్ ఫైబర్ ఏమవుతుందంటే, ఓకేనా, డైజెస్టెడ్ ఫుడ్తో మిక్సప్ అయ్యి, ఓకేనా, అండ్ స్మాల్ ఇంటెస్టైన్ దీంట్లో, ఓకేనా, ఇప్పుడు మనం ప్రోటీన్ ఎట్లా అయితే మనం సస్టైనబుల్ రిలీజ్ ఆఫ్ ఎనర్జీ, బ్లడ్ గ్లూకోజ్ అని అంటామో, ఓకేనా, దాని తర్వాత రోల్ బాగా ప్లే చేసేది ఫైబర్ అనమాట. సిమిలర్ ఫంక్షనాలిటీ బట్ యాడెడ్ అదర్ బెనిఫిట్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఓకేనా, సో ఈ ఫ్యాట్స్ కానీ కొలెస్ట్రాల్, బ్లడ్ గ్లూకోజ్ అనేది వరదలాగా ఒక్కసారిగా అబ్జర్వ్ అయిపోకుండా స్లో డౌన్ చేసి బెటర్ అబ్జార్ప్షన్, స్లో అబ్జార్ప్షన్ అండ్ బెటర్ అబ్జార్ప్షన్ కి ఉపయోగపడతాయి అన్నమాట. ఓకేనా, సో ఇవి సాల్యుబుల్ ఫైబర్స్ చేస్తాయి. ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ ఏమవుతుందంటే మనకు బెటర్ బౌల్ మూవ్మెంట్ కి మనకు బాగా ఉపయోగపడతాయి. ఓకేనా, సో మనకు వెజిటబుల్స్ తీసుకున్నామంటే దాంట్లో మాక్సిమం అంటే చాలా వరకు ఇన్సాల్యుబుల్ ఫైబర్స్, కొంత మటుకు సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటాయి. ఇప్పుడు సాల్యుబుల్ ఫైబర్స్ అంటే ఏమంటే డిజాల్వ్స్ ఇన్ వాటర్, ఆకలిని కంట్రోల్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి, కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి, ఆబ్వియస్లీ గట్ గుడ్ బ్యాక్టీరియాని ఇంప్రూవైజ్ చేస్తాయి అన్నమాట, బ్లడ్ గ్లూకోజ్ని రెగ్యులేట్ చేస్తాయి. సో ఇవి సాల్యుబుల్ ఫైబర్స్ దేంట్లో ఉంటాయంటే యాపిల్స్లో, బీన్స్లో, నట్స్, ఓట్ మీల్, ఓకేనా, అండ్ స్వీట్ పొటాటోస్, లెంటిల్స్లో అనమాట. సో హెల్ప్స్ ఫుడ్ మూవ్ త్రూ ద గట్ అండ్ దెన్ జస్ట్ రైట్ అట్ ద రైట్ ప్లేస్. అంటే మనకు బౌల్ మూమెంట్స్కి, అంటే ఫుడ్ అనేది మనం డైజెషన్ అయిపోయిన తర్వాత ప్రాపర్గా మనకు బౌల్ మూమెంట్స్ జరగాలి, ఎక్స్క్రీట్ కావాలి అంటే తిన్న డైజెస్టెడ్ ఫుడ్ అంతా కూడా ఆ బౌల్ మూమెంట్కి, ఓకేనా, ఈ ఫైబర్ అనేది మీకు ఆ మూమెంట్ కోసం కూడా ఉపయోగపడుతుంది. అండ్ ఆబ్వియస్లీ గుడ్ బ్యాక్టీరియా అనేది ఇట్ ఫీడ్స్ గుడ్ బ్యాక్టీరియా అనమాట. సో ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటే మనకు వాటర్లో కరగనిది, ప్రమోట్స్ లాక్సేషన్, ఇది కూడా కొంత మనకు బౌల్ మూమెంట్ కోసం కూడా కొంత బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా, ఇంటెస్టినల్ హెల్త్ బాగా ఉండడానికి, అన్వాంటెడ్ రిమైన్స్ మన ఇంటెస్టిన్స్ లో లేకుండా క్లెన్సప్ చేయడానికి. ఓకేనా, సో ఇవి మనకు హోల్ వీట్ లో కానీ, లీఫీ గ్రీన్స్ లో, క్వినోవా, బ్రౌన్ రైస్, కొన్ని సీడ్స్ లోను మనకు అవైలబిలిటీ ఉంటుంది. సో ఆ స్టూల్ మూమెంట్ కి, బౌల్ మూమెంట్ కి కొంత క్వాంటిటీని, ఫిజికాలిటీని బాగా ఇస్తుంది అనమాట. ఓకేనా, అండ్ ఆబ్వియస్లీ ఇట్ సపోర్ట్స్ బౌల్ హెల్త్. సో ఎట్లా మనకు గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది? ఆబ్వియస్లీ ఇట్ ఇంప్రూవైజెస్ గట్ మైక్రోబయోమ్, ఆ కాంబినేషన్ ని అండ్ ఇంప్రూవ్ చేస్తుంది. ఓకేనా, బ్యాలెన్స్ చేస్తుంది అన్ని రకాల బ్యాక్టీరియాని. ఓకే, సో న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అనేది బెటర్మెంట్ అవుతుంది, ఎందుకంటే డైజెస్టివ్ ప్రాసెస్ ని కొద్దిగా
పాజిటివ్గా స్లో చేస్తుంది కాబట్టి ఫైబర్ యాక్ట్స్ యాజ్ ఎ ప్రీబయోటిక్ ఆర్ ఫుడ్ ఆర్ గుడ్ అండ్ బెనిఫిషియల్ బ్యాక్టీరియా, ఓకేనా, అండ్ లోయర్స్ యువర్ కొలెస్ట్రాల్ అండ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్, లోయర్స్ ఇన్ఫ్లమేషన్, ఓకే, అండ్ డైటరీ ఫైబర్స్ ప్రాసెస్ త్రూ ద సిస్టమ్ అండ్ క్లెన్సెస్ ఇట్ ఫ్రమ్ ది టాక్సిన్స్. అంటే బౌల్ మూమెంట్ అనేది మనకు ఫ్రీగా అయ్యి టాక్సిన్స్ పైలప్ కాకుండా కూడా చూసుకుంటుంది అనమాట. సో యా, ఫైబర్ ఇంటేక్ ప్రాపర్గా ఉండడం వల్ల అంటే ఈ రెడ్యూసింగ్ ఫ్యాటిక్, ఇట్ రెడ్యూసెస్ ఫ్యాటిక్, సస్టైనబుల్ ఎనర్జీ, బెటర్ డైట్ క్వాలిటీ, బెటర్ డైజెస్టివ్ ఫీలింగ్, ఇవన్నీ కూడా ఏంటి అవుతుందంటే పాజిటివ్గా గట్ బ్యాక్టీరియా మీద ఎఫెక్ట్ ఉండడం వల్ల, ఓకేనా, అన్వాంటెడ్ వేస్ట్లన్నీ మన బాడీలో ఉండకపోవడం వల్ల కూడా మనకు ఆ ఇంప్రూవ్డ్ ఎనర్జీ లెవెల్స్ అనేది మనకు క్లియర్గా మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో వాట్ ఎవర్ ద బ్రేక్ఫాస్ట్ విచ్ ఈస్ రిచ్ ఇన్ ఫైబర్, ఆబ్వియస్లీ రిచ్ ఇన్ ప్రోటీన్, ఓకేనా. సో ఇట్ డిలేస్ మీ ఆకలిని స్లో డౌన్ చేస్తుంది, రియల్ ఆకలిని మాత్రమే ఎగ్జిబిట్ చేస్తుంది, ఫేక్ ఆకలి అనేది మనకు ఉండదు, ఓకేనా. అండ్ కడుపు ఫుల్ అయిన ఫీలింగ్ వస్తుంది, ఓకే. అండ్ ఆబ్వియస్లీ ప్రోటీన్ లాగానే డిలేస్ గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ అనమాట, ఓకేనా. సో ఇప్పుడు కూడా మనకు రిఫైన్డ్ గ్రెయిన్స్ కన్నా దంపుడు బియ్యం ఈస్ ఫార్ బెటర్ దాన్ రిఫైన్డ్ రైస్. సో హోల్ ఫ్రూట్స్ ఫార్ బెటర్, హోల్ వెజిటబుల్స్, ఓకేనా. Even if you want to snack on nuts, seeds, dried fruits or popcorn, ఓకేనా. Add beans, lentils, peas to your soup, salads or casseroles. Sprinkle some oat bran, flax seeds on your yogurt, cereal or smoothies. Drink plenty of water, ఓకేనా. ఇవన్నీ కూడా ఫైబర్ ఇంటేక్ ని, ఫైబర్ ఫంక్షనాలిటీని బాగా ఎన్హాన్స్ చేస్తాయి అన్నమాట. ఓకే. సో ఎస్, in a way, again, protein and fiber, kind of what functionality, what effects similar ga unna, protein has kind of maximizing benefit. The next level of benefit comes with protein, and ee combination is something very powerful anamata. అందుకే మనకు క్రియేట్ చేసిన ఇక్కడ బాస్కెట్స్ లో చాలా వరకు కూడా మీకు ప్రోటీన్ ఫైబర్ కాంబినేషన్ చాలా మేజర్ గా ఉంటుందన్నమాట. ఓకే. అండ్ అది మనకు చాలా అద్భుతంగా మనకు ఉపయోగపడుతుంది, ఓకేనా. సో ఇప్పుడు మీకు 1 kg 1 gram బాడీ వెయిట్ లో మీరు చూసుకుంటే, సపోజ్ ఇప్పుడు నేను నా బాడీ వెయిట్ ప్రకారం చెప్తాను, ఐఎమ్ అరౌండ్ 76-77 kgs ఆఫ్ బాడీ వెయిట్, ఓకేనా. నాకున్న ఫిజికల్ యాక్టివిటీ దాని ప్రకారము అప్రాక్సిమేట్లీ 90 grams వరకు నేను ప్రోటీన్ ని పర్ డే తీసుకుంటాను. ఈ 90 grams లో 30% అనమాట, అంటే 27 grams అప్రాక్సిమేట్లీ, అంటే 25, అంటే నియర్లీ 3 scoops ఆఫ్ ప్రోటీన్ మినిమం నేను తీసుకుంటాను. ఇది నా బాడీ, ఎందుకంటే ఆ రిమైనింగ్ నేను తీసుకునే 60-65 grams ఆఫ్ ప్రోటీన్ ని ఫుడ్ లో నేను బ్యాలెన్స్ చేసుకున్నా, అంతకు మించిన ఫుడ్ తినాలంటే నాకు ఆ ఫుడ్ మీద విరక్తి వచ్చేస్తుంది అనమాట. సో మనం ఏదైనా కూడా సస్టైనబుల్ గా ఉండాలండి. అంటే మీనింగ్ ఏంటంటే, నాకు సప్లిమెంట్ అవసరం ఏముంది, నేను మొత్తం గుడ్లే తినేస్తాను, నేను మొత్తం చికెనే తినేస్తాను, లేకపోతే నేను మొత్తం పన్నీరే తింటానంటే 2-3 రోజులకి మీకు అది చూస్తే పారిపోతాను అనమాట. సో మన ప్లానింగ్ ఎలా ఉండాలంటే, మీల్ ప్లానింగ్ అనేది సస్టైనబుల్ గా ఉండాలి, ఎంజాయ్ చేయాలి. గుడ్డు తిన్నా ఎంజాయ్ చేయాలా, పన్నీర్ తిన్నా ఎంజాయ్ చేయాలా, ప్రోటీన్ పౌడర్ తాగినా ఎంజాయ్ చేయాలా, ఓకేనా. సో ఆ కాంబినేషన్ ఉండింది అనుకోండి, దట్ ఈస్ సస్టైనబుల్, ఓకేనా. సో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 4.5 years నుంచి నన్ను చూసిన వాళ్ళు, మీరు ప్రాక్టికల్ గా చూసిన వాళ్ళు, ఆర్ ఈ 4 years లోనే నన్ను చూసిన వాళ్ళు అయితే మాత్రం ఆల్మోస్ట్ నేను ఇదే వెయిట్ లో నేను ఉంటాను అనమాట. ప్రాబబ్లీ 1/2 kg 1 kg హియర్ అండ్ దేర్ తప్పితే అంతకు మించి వేరే ఏమీ డిఫరెన్స్ కూడా ఖచ్చితంగా లేదనమాట. ఎందుకంటే ఈ సైన్స్ ని ప్రాక్టికల్ గా మనం అర్థం చేసేసుకున్నప్పుడు దేని రోల్ దానిదే, సప్లిమెంట్ రోల్ సప్లిమెంట్దే, రెగ్యులర్ ఫుడ్ రోల్దే అనమాట. అట్లాంటి సప్లిమెంట్ నే మీరు 10 scoopల ప్రోటీన్ తాగలేరు, మీరు ఉండలేరు, మన వల్ల కాదు, అది వర్కౌట్ కాదనమాట. సో మినిమం నేనేమంటానంటే, నాకు తెలిసినంత వరకు ప్రోటీన్ కరెక్ట్ గా మీరు సస్టైనబుల్ గా ఇంటేక్ చేయాలంటే మినిమం 2 scoops, మాక్సిమం 3 scoops. కొన్నిసార్లు మనకు ఫుడ్ దొరకదు, బయట ట్రావెలింగ్ లోనూ అక్కడెక్కడ పోయినప్పుడు మనకు ప్రాక్టికల్ గా మనకు కుదరకపోవచ్చు అనమాట. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే, you can even take 3-4-5 scoops of protein also occasionally. I don't recommend on a daily basis again, ఓకేనా. అకేషనల్ గా అంటే మీనింగ్ ఏంటంటే, మనకు ఖచ్చితంగా 2-3 రోజుల పాటు బయట ప్రోటీనే నాకు దొరకడం లేదు, నాకు
నాకు కుక్ చేసుకోవడానికి కుదరడం లేదు, నాకు అవైలబిలిటీ లేదు అన్నారు అనుకోండి, ప్రోటీన్ యాజ్ అ సప్లిమెంట్ ఈస్ అవైలబుల్ టు యూ, యూ కెన్ యూజ్ దట్. అలాంటప్పుడు మీరు కాంబినేషన్లో ఇంకొకటి 2 స్కూప్స్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు, నష్టం ఏం లేదన్నమాట. అట్లా అని నెలంతా నేను 5 స్కూపులు తీసుకుంటానంటే నేను కూడా రికమెండ్ చేయను. బట్ 2 to 3 on a daily basis, it's kind of very much practical. అండ్ ఐ బిలీవ్ మనకందరికీ నేను మళ్ళీ చెప్తున్నా, మీరు 90 గ్రాముల ప్రోటీన్ మీరు కొనుక్కొని తినాలన్నా ఇప్పుడున్న మార్కెట్ రేట్లో సేఫ్ ప్రోటీన్ కొనుక్కొని తినడం అనేది, ఐ మీన్ అది ఆ కాస్ట్, మీరు సప్లిమెంట్ కాస్ట్ చూసినా, ఐ మీన్ ప్రోటీన్ పౌడర్ ఇస్ ఫార్ ఐ మీన్ చీప్ అని నేను అనను, ఎందుకంటే ఫార్ ఎకనామిక్ దాన్ వాట్ యూ రెగ్యులర్లీ బై అనమాట, ఫుడ్తో కూడా మీరు మనం చూస్తే. ఓకేనా? సో I mean, that's what pretty much from my end. And yes. So it was so detailed. ప్రతి ఒక్కటి ఆన్సర్ అయిపోయిందని అనుకుంటున్నాను. So still if you have any doubts, you can start asking questions. Nageshwara sir, over to you. Yeah. So ప్రోటీన్ గురించి, ఫైబర్ గురించి ఇంత డీటెయిల్డ్ గా విన్నాక డెఫినెట్ గా డౌట్స్ వస్తాయి. ఓకే, మీ అందరికి ఒక నోట్ ఏంటంటే, మీరు అడిగే క్వశ్చన్ క్లుప్తంగా ఉండాలి. లీడర్షిప్ దాంట్లో అది కూడా ఒక పాయింట్. ఇంత పెద్ద సెంటెన్స్ ని చిన్నగా సేమ్ మీనింగ్ తో ఎలా అడగాలి అనేది ఉండాలి. ఓకే, సో అవసరమైతే రాసుకోండి డైరీలో, మీ ఎదురుగా డైరీ క్వశ్చన్ రాసుకొని దీన్ని ఇంకా మీనింగ్ పోకోకుండా డౌట్ క్లియర్ అయ్యడానికి దీన్ని ఇంకా సింపుల్ గా ఎలా అడగాలి అది కూడా ప్రాక్టీస్ అవసరం. ఓకే, అలా మీరు క్వశ్చన్స్ అడగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎస్, శ్రీలక్ష్మి గోపాల్. Sir, good morning, sir. So my question is, how much fiber should IBS sufferers need? That's a really good question, Andy. See, IBS ఉన్నప్పుడు there is lot of things we need to control. Irritable bowel syndrome ఉన్నప్పుడు యాక్చువల్లీ మన రెగ్యులర్ ఇంటేక్ ఏంటి, 25 grams మినిమం తీసుకోవాలి ఫైబర్ పర్ డే, రైట్? సో 25 grams మినిమం ఫైబర్ తీసుకోవాలి. బట్ ఏంటి అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ లో మనము ఎక్కువ ఫైబర్ ఇచ్చినా ఒక్కొక్కసారి ప్రాబ్లం అవుతుంది. బికాస్ దెర్ ఆర్ 2 కండిషన్. ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ కి ప్రాపర్ డయాగ్నోసిస్ ఉండదు. అంటే మీకు ఇది ఉందని ఒక టెస్ట్ కానీ, బ్లడ్ టెస్ట్ కానీ, లేకపోతే ఏదైనా స్కాన్ కానీ తెలుసుకోవడం ఉండదు. ఇట్ ఈస్ ఓన్లీ ప్యూర్ బికాస్ ఆఫ్ ద సిమ్టమ్సే మనం చెప్పొచ్చు. సో వాట్ ఎవర్ ద సిమ్టమ్స్ యూ హ్యావ్, దాన్ని బేస్ చేసుకొని డాక్టర్ మీకు ఐబిఎస్ ఉందని కన్ఫర్మ్ చేస్తారు. అండ్ ఇది మనం చెప్పిన సిమ్టమ్స్ ద్వారానే చెప్తారు కాబట్టి ఫుడ్ కూడా మనకి బాడీకి ఏది సెట్ అవుతుందో అలాగే తీసుకోవాలి. సో యాజ్ ఐ టోల్డ్ యూ, 25 grams మన డైలీ బాడీకి ఇంటెక్ కావాలి ఫైబర్, రైట్? కానీ ఈ ఐబిఎస్ ఉన్న సిమ్టమ్ లో మేబీ వాళ్ళకి దానికన్నా ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది, లేదంటే తక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కాన్స్టిపేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, లూజ్ మోషన్స్ లైక్ డయేరియా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వీ కాంట్ కంట్రోల్ దేర్ ఫుడ్ అనమాట. అండ్ ఐ కెన్ ఆల్సో టెల్ యూ, బికాస్ ఐ హావ్ డీల్ విత్ సో మెనీ ఐబిఎస్ పేషెంట్స్ కాబట్టి కొంతమందికి పెరుగు కానీ ఇంకా ఏదైతే దట్ విల్ సూత్ అండ్ ద డైజెస్టివ్ సిస్టమ్ అన్నప్పుడు అది ఇస్తే వాళ్ళకి రిలాక్సేషన్ ఉంటుంది అని అనుకుంటాం, బట్ అది రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద పర్సన్, బికాస్ ద రైట్ పర్సన్ ఐబిఎస్ ఉన్నప్పుడు చెక్ చేసుకోవాల్సింది దెమ్సెల్ఫ్. ఎందుకంటే వాళ్ళు తీసుకుంటే మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది దాన్ని బేస్ చేసుకొని ఇవ్వాలి. బట్ మినిమం ప్రోటీన్ ఇంటేక్ షుడ్ బి 25 ఫర్ రెగ్యులర్ బాడీ ఫంక్షన్. So protein కాదు మేడం, ఫైబర్. Sorry, fiber intake. Sorry, this mistake. So actually my mother has this problem, madam. That's why I'm asking. Yes. So she is the right person, sir. Because ఏంటంటే మనము కొన్నిసార్లు యాక్చువల్లీ ప్రోటీన్ ఇస్ వెరీ గుడ్. ఈ ఐబిఎస్ లో ప్రోటీన్ ఇస్తే ఎస్పెషల్లీ కాన్స్టిపేషన్ కానీ, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, వాట్ యు సే, ప్రోటీన్ ఫైబర్ వల్ల యాక్చువల్లీ ఏమవుతుందంటే మనకి ఈ కాన్స్టిపేషన్, డయేరియాని కూడా కొంచెం కంట్రోల్ చేస్తుంది. బట్ ఆ క్వాంటిటీ అనేది ఇట్ డిపెండ్స్. మేబీ నేను ఒకటేసారి ఒక స్కూప్ ఇచ్చాను అనుకోండి, పడకపోవచ్చు. ఆ ఒక స్కూప్ నేను డివైడ్ చేసి 2 times ఇచ్చాను, లేదంటే విత్ బ్రేక్ టైం నేను ఇచ్చాను అనుకోండి, దెన్ డెఫినెట్లీ దట్ కెన్ హెల్ప్. Okay, ma'am. Thank you, ma'am.
యు ఆర్ సో లక్కీ అండి. ఒక రకంగా చెప్పాలంటే మీ మదర్ మీ ఇంట్లో ఐబిఎస్ ఉండటం వల్ల దీన్ని మీరు ఒక ప్రాక్టికల్ గా తీసుకోండి. ఇప్పుడు మేడం చెప్పినట్టుగా మీరు ప్రోటీన్ ఎక్కువ ఇస్తే ఎలా ఉంటుంది, తక్కువ ఇస్తే ఎలా ఉంటుంది, అండ్ ఫుడ్ ఎలా అంటే ఇది మళ్ళీ అందరికి ఒకలాగే ఉంటుంది. బట్ ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట యాజ్ ఎ వెల్నెస్ కోచ్ మీరు ఇంప్రూవ్ అవటానికి. ఓకే, గుడ్, థ్యాంక్ యూ మేడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాదగిరి. గుడ్ మార్నింగ్ అండి. అవును సార్. మనం ప్రోటీన్ మామూలుగా కాళ్ళు కానీ అంటే మజ్జిగలో కానీ వాటర్లో కానీ తాగమంటున్నారు. మరి ఇప్పుడు మార్నింగ్ న్యూట్రిషన్లో ఆమ్లెట్లో కానీ లేదా దోశ ఇడ్లీలో కుక్ చేయమన్నారు. కుక్ చేస్తే దాని వాల్యూ ఏమైనా తగ్గుతుందా? లేదు అదే నా సార్, ఏం క్వశ్చన్. తగ్గదు, ఏం తగ్గదు. యూ కెన్ యూస్ దట్. మనం బాయిల్ చేసినా కానీ కూడా అందుకే మనం సూప్స్ లో కూడా యాడ్ చేసుకోమని చెప్తాము. బికాస్ మనం ఇడ్లీని స్టీమ్ చేస్తాం, ఇడ్లీ బ్యాటర్ లో కానీ దోశ బ్యాటర్ లో కూడా యాడ్ చేసుకోమంటాం. సో దట్ విల్ నాట్ ఇట్. సో ఏం ప్రాబ్లం ఉండదు, యూ కెన్ హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ. మేబీ మన ఫుడ్ లో ఉండే వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ ఏవైతే ఉంటాయో బి అండ్ సి, సో ఇవి ఏమన్నా తగ్గుతాయి తప్పితే ప్రోటీన్ కి ఏం కాదు. లక్ష్మీ గణేష్ గారు. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ సార్. సో ఫంక్షనల్ జ్యూస్ తీసుకుంటున్నాము రెగ్యులర్ గా. ఫంక్షనల్ జ్యూస్ తోటే మనము డైలీ గానీ ఒమేగాని తీసేసుకోవచ్చా, లేదంటే ఏమైనా బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాతనే తీసుకోవాలని ఏమన్నా ఉందా? ఎందుకంటే నేను ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాను, సో మీ ద్వారా అయితే అది ఇంకా బాగా రీచ్ అవుతుంది. సో సీ సార్, వెన్ ఎవర్ వీఆర్ టెలింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అ సప్లిమెంట్, అది ఒక ఫుడ్ ద్వారా తీసుకుంటే బెటర్ అని చెప్తాము. సో అబ్జార్ప్షన్ పరంగా మనకు అది బెటర్ గా ఉంటుంది. బికాస్ ఫంక్షనల్ జ్యూసెస్ లో మనకి క్యాలరీస్ ఏమీ ఉండవు. సో వాట్ ఎవర్ ద ఫంక్షనల్ జ్యూస్ యూ టేక్, మేబీ మీరు క్యారెట్ జ్యూస్ కానీ ఇంకేదైనా తీసుకున్నా కానీ కూడా వెరీ లిమిటెడ్ క్యాలరీస్, 10 కిలో క్యాలరీస్ 12-13 కన్నా ఎక్కువగా ఉండదు. వీఆర్ నాట్ యాడింగ్ ఎనీథింగ్, రైట్? సో ఫంక్షనల్ జ్యూసెస్ తో తీసుకుంటే ఏంటి అంటే ద అబ్జార్ప్షన్ పార్ట్ అనేది పర్ఫెక్ట్ గా ఉండదు. బికాజ్ మనం మల్టీవిటమిన్ మల్టీమినరల్ తీసుకున్నా కానీ గుడ్ ఫ్యాట్స్ కావాలి దానికి. ఎగ్జాంపుల్ ఏడీఈకే వైటమిన్స్ బాడీలో అబ్జర్వ్ అవ్వాలంటే గుడ్ ఫ్యాట్స్ కావాలి. వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అబ్జర్వ్ అవ్వాలంటే గుడ్ ఎనఫ్ అమౌంట్ ఆఫ్ వాటర్. సో అలాగే మన బాడీ ఒక్కొక్క న్యూట్రియంట్ ని మెటబలైజ్ చేయడానికి ఫుడ్ అవసరం అనేది ఉంటుంది. సో మనం ఫుడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ కూడా డాక్టర్ మీకు బిఫోర్ ఫుడ్ ఆఫ్టర్ ఫుడ్ అని మెడికేషన్ చెప్తారు తప్పితే ఎంటీ స్టమక్ లో తీసుకోవాల్సినవి వేరే ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్ హైపోథైరాయిడ్ ఉంది, వాళ్ళకి ఆ థైరాక్సిన్ టాబ్లెట్ అనేది అంటే ఆ థైరాక్సిన్ హార్మోన్ అనేది ఎంటీ స్టమక్ లో అబ్జార్ప్షన్ బాగుంటుంది. సో ఆ అబ్జార్ప్షన్ ని బేస్ చేసుకొని డాక్టర్ చెప్తారు తప్పితే కమింగ్ టు దిస్ మల్టీవిటమిన్ మల్టీమినరల్ ఇవన్నీ మనం విత్ ఫుడ్ తీసుకుంటేనే బాగా మెటబలైజ్ అవుతుంది. ఇంకో క్వశ్చన్ ఏంటంటే మేము ఆల్రెడీ ఎప్పటి నుంచో 2 మీల్ ప్యాటర్న్ లో ఉన్నాం, మీకు కూడా తెలుసు. ఇప్పుడు Yes. మాకున్న ప్రాబ్లం ఏంటంటే ఫంక్షనల్ జ్యూస్ తీసేసుకుని మేము ఆఫ్టర్నూన్ మీల్ తీసుకుంటున్నాము, లైక్ 12:30-1 ఆ టైంలో. యాక్చువల్గా అంటే మార్నింగ్ న్యూట్రిషన్ వచ్చిన తర్వాత మేము అంటే మాకు స్కూలింగ్ దీని వల్ల కారణంగా అనమాట, మా ప్రొఫెషన్ కారణంగా. సో అప్పుడు బ్యాలెన్సింగ్ కొంచెం మార్నింగ్ న్యూట్రిషన్ కి కొంచెం ఇబ్బంది అవుతుంది అనేది ఒక థాట్ ఉందన్నమాట. సో అదొకటి క్లారిఫికేషన్. సో మీరు 2 meals తీసుకున్నప్పుడు సార్, సో వై కాంట్ యూ షిఫ్ట్ ఫర్ ద మార్నింగ్? ఎగ్జాంపుల్ ఐ నో ఇట్ ఇస్ అ కంప్లీట్ ప్యాటర్న్ విచ్ యూర్ ఫాలోయింగ్. ఏ టైంలో తీసుకుంటున్నారు సార్ 2 meals? అంటే ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చిన తర్వాత మీల్ తీసుకుంటాం మేడం. సో మళ్ళీ Time, స్కూల్కి sir? వెళ్ళిపోతాం. టైం 12-12:30 మధ్యలో మేడం. ఓకే, మళ్ళీ దాని తర్వాత ఎప్పుడు తీసుకుంటున్నారు? ఈవినింగ్ 7 అండి. ఓకే, సో ఈ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో కొన్ని అవర్స్ ముందు చేసుకుంటే యాక్చువల్లీ ఇట్ విల్ బి సెట్ అలాంగ్ విత్ ద సర్కాడియన్ రిథమ్. సో మీరు ఏదైతే తీసుకున్నారో అది మీకు అలవాటు అయిపోయింది. అంటే బాడీ ఈజ్ హ్యాబిచుయేటెడ్. మీకు 12:30 కంటే అప్పుడే ఆకలేస్తుంది. బాడీ మీ ఓన్ బాడీ సర్కాడియం రిథమ్ అనేది సెట్ అయిపోయింది అక్కడ, రైట్? బట్ ఇది ఇంకా కొంచెం ముందు చేసుకుంటే ఏంటి అంటే బికాస్ యాజ్ పర్ ద సర్కాడియన్ రిథమ్ మనకి ఇన్సులిన్ కానీ గ్రెలిన్ కానీ అడిపోనెక్టింగ్ ఇవన్నీ మార్నింగ్ టైంలో యాక్టివ్ ఉంటాయి. కాబట్టి మీరు మేబీ అట్లీస్ట్ 12:30 నుంచి మేబీ ఎర్లీ మార్నింగ్ 7-8 కాకుండా యూ కెన్ ఫిక్స్ అబౌట్ 9 o'clock 10 o'clock అలా తీసుకున్నారు అనుకోండి, డే అంతా హెల్ప్ అవుతుంది.
అండ్ కమింగ్ టు ద ఫంక్షనల్ జ్యూసెస్ దట్ ఈస్ 0 క్యాలరీస్. మీరు తక్కువ క్యాలరీస్ ఉన్నప్పుడు జీరా వాటర్ ఇవన్నీ మీరు మధ్యలో తీసుకున్నా కానీ కూడా మీ ఆటోఫేజీకి కానీ అక్కడ ఏం ప్రాబ్లం ఉండదు. సో యూ కెన్ హ్యావ్ 0 క్యాలరీస్, యూ కెన్ హ్యావ్ వాటర్. హౌ యు ఆర్ హ్యావింగ్ వాటర్, దట్ ఈస్ జస్ట్ మీకు ఒక బెనిఫిట్ అనేది వస్తుంది. కాబట్టి ఈ ఫంక్షనల్ జ్యూసెస్ అనేది ఎప్పుడన్నా తీసుకోవచ్చు. బట్ వాట్ మై సజెషన్ ఈస్ మీరు ట్రై టు షిఫ్ట్ దట్. అంటే నాట్ ఎట్ ఎ టైం, లైక్ 12:30కి అన్నప్పుడు వెంటనే 9కి 10కి అలా షిఫ్ట్ అయితే బాడీ విల్ టేక్ సమ్ టైమ్ టు అడ్జస్ట్. సో 12:30 నుంచి 11కి 11 నుంచి అలా యూ కీప్ ఆన్ అడ్జస్టింగ్ దట్ వే. సో అలా తీసుకుంటే దట్ విల్ బి బెటర్. మార్నింగ్ న్యూట్రిషన్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. సో దట్ యువర్ బాడీ విల్ ఆల్సో బి వర్కింగ్ అకార్డింగ్ టు ద సర్కాడియన్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, దేవదాస్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ గట్ హెల్త్ అయిపోయిన తర్వాత మనం డైట్ లోకి వచ్చాం సార్. డైట్ లోకి వచ్చిన తర్వాత అవిసె గింజలు, పుచ్చ గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు అవి తినమని చెప్పారు సార్. అవి తింటుంటే మా ఇంట్లో అందరికీ కూడాను ఎక్కలేని తలనొప్పి వస్తుంది సార్. దానికి కారణం ఏంటి సార్? అసలు అది మామూలు తలనొప్పి కాదు సార్, తట్టుకోలేని తలకాయ నొప్పి వస్తుంది. అవి ఒక 2 రోజులు బంద్ చేసి చూస్తే మళ్ళీ యావరేజ్ గా నార్మల్ గా ఉన్నాం సార్. ఎంత తీసుకుంటున్నారు సార్? హౌ మచ్ యు ఆర్ టేకింగ్? అంటే ఒక 3-4 స్పూన్లు తీసుకుంటున్నాం మేడం. ముందు మీరు ఎప్పుడన్నా ఇలా తీసుకున్నారా ఈ డైట్ చేయకముందు? ఇది తీసుకోలేదు మేడం ఇప్పుడు. ఎస్. సో బాడీకి అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒకవేళ మీకు అలాంటి కొంతమందికి ఏంటంటే మీరు తీసుకున్న 4 స్పూన్లు కాస్త 5 స్పూన్లు చేసి ఇచ్చినా కానీ కూడా కొంతమంది బాడీకి పడుతుంది. వాళ్ళకి ఎటువంటి హెడ్ ఏక్స్ కానీ ఇలాంటివి రాదు. కొంతమంది బాడీకి ఏంటంటే పడదు, రైట్? సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే బాడీని అడ్జస్ట్ చేసుకోవడానికి టైం ఇవ్వాలి. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ 4 teaspoons దాన్ని రెడ్యూస్ చేయండి. మీరు 1/2 teaspoon తీసుకొని చూడండి రెగ్యులర్ గా అదే టైంకి ఎలా అయితే తీసుకుంటున్నారో అది తీసుకొని చూడండి. మేబీ మీకు ఎంటైర్ డైట్ లో రిక్వైర్మెంట్ అనేది తగ్గిపోతుంది, బట్ బాడీ అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. సో గివ్ సమ్ టైం, మెల్లిమెల్లిగా అడ్జస్ట్ చేసుకోండి. ఇట్ విల్ నాట్ హ్యాపెన్. బికాస్ కొంతమందికి అసలు మెడిసిన్సే పడని వాళ్ళు, సప్లిమెంట్స్ కూడా పడని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా మన సప్లిమెంట్స్ పడతాయి. కాకపోతే ఒకటేసారి నేను ఇవ్వను. అంటే ఎవరైతే మీరు సజెస్ట్ చేస్తున్నారో ఇలాంటి కంప్లైంట్స్ చెప్పినప్పుడు ఒకేసారి మనం ఇవ్వకూడదు. ఈవెన్ యూటిలైజ్ డైలీ కూడా వాట్ ఐ టెల్ హిమ్, 1/2 tablet ఆల్టర్నేట్ డేస్ వాడండి అంట. ఒకటేసారి డైలీ వేసుకుంటే కూడా కొంతమందికి అసలు కంప్లీట్లీ నో, అసలు ఈవెన్ ఇంజెక్షన్ తప్పితే ఇంకే ఏ మెడిసిన్ సప్లిమెంటేషన్ కూడా పడదు అన్న వాళ్ళకి చెప్తున్నాను ఇది. సో 1/2 tablet ఇచ్చి చూడండి. సో బాడీ కీప్ ఆన్ అడ్జస్టింగ్, రైట్? సో అడ్జస్ట్ చేసినప్పుడు మళ్ళీ తర్వాత వన్ టాబ్లెట్ రెగ్యులర్ గా ఇచ్చారనుకోండి ప్రాబ్లం ఉండదు. సో అలాగే విత్ ద ఫుడ్ మనం ఏదైతే కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనుకో ఒకటేసారి పడదు. చిన్నపిల్లలకి మనం అలాగే చేస్తాం కదా, పుట్టిన వెంటనే అన్నప్రాసన అయిన వెంటనే మనం అన్నం ఫీడ్ చేయం, దాన్ని మెల్లగా స్మూత్ గా చేసి, సో దట్ ద పీపుల్ దే కెన్ వాళ్ళ బాడీ కానీ ఎంటైర్ వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ కానీ అడాప్ట్ అవ్వడానికి వి డూ దాట్. సో మీరు కూడా క్వాంటిటీని తగ్గించి ఇవ్వండి. డెఫినెట్లీ దట్ విల్ నాట్ బి అ ప్రాబ్లం. National, good morning, Andy. Sir, what I suggest is personal related questions వస్తుంది కదా, we can keep it as a personal consultation to Jyoti or Vachna గారితో మనం డైరెక్ట్ గా కనెక్ట్ అవ్వచ్చు. ద వే దట్ మన లీడర్స్ అడిగే క్వశ్చన్స్ we will stick on to ఈరోజు దయానంద్ గారు ప్రజెంట్ చేసిన సబ్జెక్ట్ లో క్లారిటీ ఆ రకంగా పెట్టుకుంటే ఇట్ ఈస్ ఈజీ ఫర్ అస్. ఎందుకంటే దిస్ ఇస్ ది మీరు సెకండ్ టైం వింటున్నారు కదా ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫైబర్ అండ్ అదర్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు లేటర్ నెక్స్ట్ స్టెప్ ఏమనేది మీరు చూస్తే కనుక వీఆర్ గోయింగ్ టు గివ్ దిస్ ప్రెసెంటేషన్ టు యూ. ఇక్కడ ఉన్న లీడర్స్ని రెస్పెక్టివ్ ప్లాటినమ్స్తో పాటు డిస్కస్ చేసి we will give this presentation to you and you will be presenting to us. అంటే ఇక్కడ ఉన్న ఎవరైనా హెల్త్ కోచ్గా కన్వర్ట్ అవ్వాలి విత్ ది మెంటర్షిప్ సపోర్ట్తో పాటు అంటే హౌ యూ కెన్ ఏబుల్ టు ప్రజెంట్ ఇన్ యూర్ కమ్యూనిటీ. ఇప్పుడు దయానంద్ గారు ఎలా ప్రజెంట్ చేశారో, లేదా అరుణ గారు ఎలా ప్రజెంట్ చేశారో, లేదా మన 7 days చూసిన లీడర్స్ ఎలా ప్రజెంట్ చేశారో, సో దట్స్ ద వే ఫార్వర్డ్ అనమాట. అండ్ దానికోసం నా రిక్వెస్ట్ ఏమంటే సబ్జెక్ట్ టు ద ప్రెసెంటేషన్ టుడే, అంటే ఈరోజు మాట్లాడిన సబ్జెక్ట్లో డౌట్స్ క్లారిఫికేషన్స్ని ఆ రకంగా పెట్టుకుంటే ఇట్ విల్ బి రియలీ గుడ్. బికాస్ పర్సనల్గా అడగడము, పర్సనల్ రిలేటెడ్ ఇష్యూస్ అడగడం అనేది వీ కెన్ కీప్ ఇట్ యాజ్ అ పర్సనల్గా. మీరు జ్యోతి గారి నంబర్ అందరి దగ్గర ఉంది, మీ గ్రూప్స్లో అన్ని పెట్టాం మేము, వచన గారు ఉన్నారు. You can directly reach out to them and ask those kind of a personalized questions. Please stick on to the subject it was presented today so that మీకు రేపు మీ క్లయింట్స్ దగ్గర నుంచి ప్రోటీన్ అండ్ ఫైబర్ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు దాన్ని మీరు హ్యాండిల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, అనుష
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. Morning. చంద్ర సార్ చెప్పినట్టు రిలేటెడ్కి వచ్చినాయి. హైపర్ థైరాయిడ్ అండ్ హైపోథైరాయిడ్ లో ప్రోటీన్ ఇంటేక్ అనేది సేమ్ మెజరబుల్. దాన్ని ఎలా Yes, sir. క్యాల్కులేట్ చేయాలి? సో ప్రోటీన్ అనేది మీకు ఎక్కడ తేడా ఏమి ఉండదు సార్. ప్రోటీన్ అనేది రిక్వైర్మెంట్ ఇస్ రిక్వైర్మెంట్. ఎలా ఉన్నా కానీ కూడా యూ హ్యావ్ టు గివ్ అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ క్రానిక్ కిడ్నీ డిసీజెస్ కానీ లేకపోతే సిఆర్పి ఎక్కువ ఉండడము, సో ఇంకా అదర్ రిలేటెడ్ ఫంక్షన్స్ లోనే ప్రోటీన్ రిక్వైర్మెంట్ తగ్గుతుంది. సో హైపోకి హైపర్ కి మనకి రిక్వైర్మెంట్ అనేది ఎక్కడ తగ్గదు. హైపో అంటే అండర్ యాక్టివ్ థైరాయిడ్ కాబట్టి మెటబాలిజం అనేది కొంచెం స్లో డౌన్ ఉంటుంది. మేబీ మెటబలైజ్ రెగ్యులర్ పర్సన్ కి మెటబలైజ్ ఎలా అవ్వాలో అలా అవ్వదు, టైం టేకింగ్ ప్రాసెస్. బట్ హైపర్ థైరాయిడిజం వాళ్ళకి ఇట్స్ అడ్వాన్స్, అంటే ఏ తిన్నా తొందరగా మెటబలైజ్ అవుతుంది వాళ్ళకి. సో స్పీడ్ అప్ ప్రాసెస్ ఉంటుంది. సో ఎలాంటి కండిషన్ తీసుకున్నా కానీ కూడా ప్రోటీన్ రిక్వైర్మెంట్ లో తేడా ఏమి ఉండదు సార్. మార్నింగ్ సార్. ఏమై అడగదు సార్. ఎస్ సార్, యు ఆర్ ఆడిబుల్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, ప్రోటీన్ మిల్క్ తో పాటు ప్రోటీన్ తీసుకోవచ్చా? Yes, sir, you can completely take. There is no problem in taking milk తో పాటు ప్రోటీన్. See, ప్రోటీన్ అనేది ప్రతి ఒక్క కాంబినేషన్ తోటి మనం తీసుకోవచ్చు. There will be not a problem. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ప్రోటీన్ మిల్క్ తో తీసుకున్నప్పుడు వాటర్ తో తీసుకున్నప్పుడు దాని యొక్క అడ్వాంటేజెస్? వాటర్ తో తీసుకుంటే మీకు 0 calories, there is nothing coming in from water. సో ప్రోటీన్ అలాగే ఉంటది. మీకు ఒక స్కూప్ ప్రోటీన్ లో మనకి 8 grams ఆఫ్, ఒక స్కూప్ 10 grams కాబట్టి 8 grams ప్రోటీన్ వస్తుంది. మీరు వాటర్ లో తీసుకున్నా ఆ 8 grams అబ్జర్వ్ అవుతుంది, మిల్క్ లో తీసుకున్నా అబ్జర్వ్ అవుతుంది. మిల్క్ లో తీసుకుంటే ఏంటంటే మీకు అడిషనల్ క్యాలరీస్ వస్తాయి, దాంట్లో ఉండే న్యూట్రియంట్స్ ఎక్స్ట్రా వస్తుంది. దెర్ ఇస్ నథింగ్ డిఫరెన్స్. మిల్క్ లో వాటర్ లో రెండు సేమ్ తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ మేడం, సార్. ఇప్పుడు ఆల్ ప్లాంట్ ప్రోటీన్ ప్లేస్ లో వే ప్రోటీన్ యూజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. అంటే దాని డిఫరెన్సెస్ చెప్తారా? అది డెఫినెట్లీ సార్. ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ ప్లేస్ లో మనం వే ప్రోటీన్ కూడా వాడచ్చు. సో జనరలీ ఎవరికైతే లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుందో, బికాస్ వే ఈజ్ మేడప్ ఆఫ్ మిల్క్ సోర్సెస్ కాబట్టి లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఇలాంటి వాళ్ళకి మనం ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ సజెస్ట్ చేస్తాము. బట్ పీపుల్ హూ వాంట్ టు టేక్ వే ప్రోటీన్, వీ క్యాన్ యాక్చువల్లీ సజెస్ట్ దెమ్ టు టేక్ వే ప్రోటీన్. సో డిఫరెన్స్ అనేది దిస్ ఇస్ మేడప్ ఆఫ్ ప్లాంట్ బేస్డ్ సోర్సెస్ నుంచి, అండ్ అది వచ్చేసి మనకి లైక్ మిల్క్ సోర్సెస్ నుంచి. సో దీంట్లో 9 essential అమినో ఆసిడ్స్ వస్తాయి, దాంట్లో 9 essential అమినో ఆసిడ్స్ వస్తాయి. దీంట్లో పెడకా స్కోర్ 1 ఉంది, దాంట్లో కూడా పెడకా స్కోర్ 1 ఉంది. సో ఎనీ వన్ కెన్ టేక్. సో చాలా మందికి ప్రోటీన్ నాకు ఆ టేస్ట్ అవన్నీ నచ్చదు అని చెప్తూ ఉంటారు. సో ఇన్ దాట్ వే వీఆర్ ఆల్సో సజెస్టింగ్ దిస్. బట్ నన్ను అడిగితే ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ ది బెస్ట్, బికాస్ ఇట్ ఈస్ టేస్ట్లెస్, ఇట్ కెన్ మిక్స్ విత్ ఎనీ అదర్ థింగ్స్. బట్ అగైన్ మనకి వే ప్రోటీన్ లో కొంచెం అన్న షుగర్ కంటెంట్ వస్తుంది. ఎస్ సార్. సార్ ఇంకేమైనా ఉన్నాయా మేడం? ఇప్పుడు ఎస్పెషల్లీ డయాబెటిక్ రివర్సల్కి వెళ్ళినప్పుడు కొంతమంది టేస్ట్ కారణంగా వే ప్రోటీన్కి వెళ్ళొచ్చా అంటున్నారు. దాని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా, లేకపోతే లాంగ్ రన్ చేయమని చేసేయచ్చా? ఇట్ విల్ నాట్ బి అ ప్రాబ్లమ్ సార్. ఎక్కువ ప్రాబ్లం అనేది ఉండదు, బికాస్ డెఫినెట్లీ మీ డైట్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. దాంట్లో కార్బ్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండదు కాబట్టి టేకింగ్ ఫర్ ద లాంగ్ టర్మ్ ఇట్ విల్ నాట్ బి అ ప్రాబ్లం. ఓకే మేడం, ఓకే మేడం, థ్యాంక్ యూ. భవానీ శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, Morning. ఇది ప్రోటీన్ పౌడర్ అది ప్రెగ్నెంట్ వాళ్ళకేనా మనం సజెస్ట్ చేస్తాం మేడం? ఎస్ మ్యామ్, ఖచ్చితంగా సజెస్ట్ చేయొచ్చు. వై నాట్? బికాస్ మన మెటబాలిజం ఎలా ఉంటుందో బేబీ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కూడా ప్రోటీన్ పైన డిపెండ్ అవుతుంది. ఇంకా వాళ్ళకి రిక్వైర్మెంట్ అనేది పెరుగుతుంది, బికాస్ వాళ్ళ బాడీ ఫంక్షన్స్ తో పాటు బేబీ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కూడా కావాలి కాబట్టి రిక్వైర్మెంట్ పెరుగుతుంది. నార్మల్ 1 kgకి 1 gram కాకుండా వాళ్ళకి రిక్వైర్మెంట్ అనేది నాట్ ఓన్లీ ప్రోటీన్, ప్రతి ఒక్క న్యూట్రియంట్స్ మనకి అడ్వాన్స్ లో పెడుతుంది. ఎగ్జాంపుల్, మనకి 1000 milligrams ఆఫ్ కాల్షియం కావాలి అనుకోండి, వాళ్ళకి 1200 1300 వరకు రిక్వైర్మెంట్ పెరుగుతుంది. సో ప్రోటీన్ అనేది వాళ్ళకి కూడా రికమెండ్ చేయొచ్చు.
దట్ విల్ నాట్ బి అ ప్రాబ్లం. బికాస్ కొంతమందికి ఏంటి అంటే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఈ మార్నింగ్ సిక్నెస్, ఈ వామిటింగ్ సెన్సేషన్ అలాంటివన్నీ ఉంటాయి కాబట్టి సో ఒకేసారి 3 scoops కాకుండా మెల్లిమెల్లిగా బాడీకి ఇందాక చెప్పినట్టు 1 scoop నుంచి హాఫ్ స్కూప్ నుంచి మెల్లిమెల్లిగా బాడీకి ఇస్తూ అలా. ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ ఇన్ ద ప్రోగ్రామ్, ఆల్రెడీ ప్రోటీన్ పౌడర్ తీసుకుంటున్నారు, మధ్యలో కన్సీవ్ అయ్యారనుకోండి, there should not be any problem. కంటిన్యూగా యూజ్ చేయొచ్చు, ఇట్ విల్ నాట్ బి ఎనీ ప్రాబ్లం. ఏ మంత్ నుంచి స్టార్ట్ చేయొచ్చు మేడం ప్రెగ్నెంట్? మ్యామ్ మీరు ప్రోటీన్ ప్రతి ఒక్కటి అంటే ఇప్పుడు నేను ప్రోటీన్ తీసుకుంటున్నాను అనుకోండి, యాక్చువల్లీ మై క్రైటీరియా చెప్తాను. నేను ప్రెగ్నెంట్ అవ్వక ముందు నుంచి ఐ స్టార్టెడ్ టేకింగ్ ప్రోటీన్. ప్రెగ్నెన్సీ టైంలో ఇంకా ప్రోటీన్ కంటెంట్ ఇంక్రీజ్ చేస్తాను, డెలివరీ టైంలో ఇంకా ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది. అంటే మనం యునో స్టేజెస్ పాస్ అవుతున్న కొద్ది రిక్వైర్మెంట్ పెరుగుతుంది తప్పితే తగ్గదు. సో రైట్, ప్రెగ్నెంట్ ఏమంతాను కాదు కానీ ఎవ్రీ డే యూ హ్యావ్ టు యూస్ ప్రోటీన్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. జ్యోతి గారు, మీ నుంచి ఒక ఆన్సర్ వినాలి ప్రెగ్నెంట్ గురించి. ప్రెగ్నెంట్ ఉమెన్ అసలు తీసుకోకుండా న్యూట్రిషన్ ఏదైనా ఉందా? Obviously, sir, all processed foods బయటవి తప్పితే they can have everything. Any allergic అంటే if you ask me, కొంతమందికి ప్రెగ్నెన్సీ టైంలో ఏదైతే ఎక్కువగా పడుతుందో అది పడదు అనమాట. అంటే వాళ్ళు బాగా తినే వస్తువులు కూడా ఆ టైంలో దే ఫీల్ లైక్ ప్యూకింగ్. అది స్మెల్ చూడగానే కొన్ని కైండ్స్ ఆఫ్ డిఫరెంట్ స్మెల్స్ కి కానీ రియాక్ట్ అవ్వడం కానీ జరుగుతుంది అనమాట. సో అలాంటి కండిషన్స్ లో మనం మన బాడీని రెస్పెక్ట్ ఇస్తూ మన బాడీకి ఏది పడుతుందో లేదో అది చూసుకుంటూ తీసుకోవాలన్నమాట. సో రెస్ట్రిక్ట్ చేయాల్సిన వస్తువులు అంటే యాజ్ ఏ జనరలీ వి టెల్ దాట్ పపాయ, పపిన్ ఉంటుంది, మళ్ళీ బ్రోములిన్ పైనాపిల్ లో ఉంటుంది. సో దట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ దెమ్ అని అంటాము. సో ఓన్లీ దాట్ కైండ్ ఆఫ్, బికాస్ ఏంటి అంటే ఎర్లీ కాంట్రాక్షన్స్ అవుతాయి, పపాయ కానీ పైనాపిల్ కానీ ఎర్లీ కాంట్రాక్షన్స్ అవుతాయి కాబట్టి సో దట్ ఈస్ ద రీజన్ వి టెల్ దెమ్ టు అవాయిడ్. బట్ అదే పపాయ పైనాపిల్ లాస్ట్ మంత్స్ లో ఇస్తే ఇంకా చాలా బెటర్ గా ఉంటుంది. చాలా మందికి ఒక భయం ఉంది, ఇది కొన్ని న్యూట్రియంట్స్ తీసుకోకూడదేమో అని మేము చెప్తుంటాము, బట్ మీరు చెప్తే అదరైజ్ కదా అది. No, it will not be any problem. You can take my example. నేను పెళ్లి కాకముందు నేను ఆఫీస్ ఆమెలో జాయిన్ అయ్యాను. వెన్ ఐ వాస్ ప్రెగ్నెంట్, బికాస్ చాలా మందికి ఒమేగా కూడా తీసుకుంటే అబార్షన్స్ అయిపోతాయి, ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయని అనుకుంటారు. బట్ రైట్ ఫ్రమ్ ద డే 1 ఆఫ్ మై ప్రెగ్నెన్సీ ఐ హావ్ టేకింగ్ ఒమేగా 3, ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్, డైలీ ఐరన్, కాల్షియం అన్ని తీసుకున్నాను. పోస్ట్ డెలివరీ కూడా ఐ హావ్ కంటిన్యూ. సో యూ కెన్ టేక్ మై ఎగ్జాంపుల్ రాదర్ దెన్ గివింగ్ ఎనీ అదర్ ఎగ్జాంపుల్స్. రాంబాబు చిట్యాల. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ సార్. గాల్ బ్లాడర్ ఆపరేషన్ అయిన వాళ్ళకి ప్రోటీన్ సజెషన్ ఎట్లా మేడం? చేయొచ్చు సార్, దట్ విల్ నాట్ బి ఎనీ ప్రాబ్లం. ఓకే అండి, థ్యాంక్ యూ. స్వామి గారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి ఫైబరు, మిల్క్ థిస్లు రెండు అవాయిడ్ చేయాలని ఒకసారి విన్నాను సార్. అది ఏమన్నా కరెక్ట్ అంటారా మేడం? ఏం ప్రాబ్లం ఉండదు సార్, అన్లెస్ అండ్ అంటిల్ మిల్క్ థిసిల్లో మనకి ఈ యునో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కాబట్టి అది మన బాడీకి సూటబుల్ లేదా అనేది తీసుకోవాలి. బట్ యాక్చువల్లీ మిల్క్ థిసిల్ ప్రెగ్నెన్సీ టైంలో బికాస్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఫస్ట్ ఇవ్వాలి మనం. బికాస్ ఆల్ దిస్ ఇవన్నీ ఇచ్చే బదులు ఫస్ట్ వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ప్రోటీన్ ఇంటేక్ ఎలా ఉంది, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఎలాంటి కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నారు, కాంప్లెక్స్ తీసుకుంటున్నారా లేదా, అండ్ మల్టీవిటమిన్, మల్టీమినరల్స్ అన్ని వస్తున్నాయా, ఆల్ ఫైబర్ కంటెంట్. అయితే ఫైబర్ కి ప్రెగ్నెన్సీకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇన్ఫాక్ట్ ప్రెగ్నెన్సీ టైంలో ఫైబర్ తీసుకుంటే మంచిది. బికాస్ చాలా మందికి ఏంటి అంటే ప్రెగ్నెన్సీ టైంలో కాన్స్టిపేషన్, అసిడిటీ, బికాస్ ఎంటైర్ మజిల్స్, ఎంటైర్ ఆర్గన్స్ అనేవి పైకి వచ్చేస్తాయి. రైట్, బేబీ గ్రోత్ అవుతున్న కొద్ది పైకి వచ్చేస్తాయి. వాళ్ళకి ఈ అసిడిటీ, గ్యాసెస్ అనేవి ఎక్కువ అవుతాయి మంత్స్ పెరుగుతున్న కొద్ది. సో అలాంటి వాళ్ళకి ఫైబర్ ఇవ్వడం అనేది మంచిది. ఫైబర్ ఇవ్వకూడదు అనేది ఏమి లేదు. అన్లెస్ అండ్ అంటిల్ మీరు ఎక్కువ తీసుకోవడం వల్ల ప్రాపర్ వాటర్ కన్స్యూమ్ చేయకపోతే అగైన్ కాన్స్టిపేషన్ ఇంకా ఎక్కువ అవుతుంది. మీరు ఫైబర్ తీసుకుంటూ వాటర్ కంటెంట్ తీసుకోకపోతే ఇట్ విల్ బి అ ప్రాబ్లం. సో మీరు తీసుకునే వాటర్ అండ్ ఫైబర్ కరెక్ట్ గా తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. న్యూట్రియంట్స్ అన్ని తీసుకోవచ్చు, బట్ కాన్సన్ట్రేట్ ఆన్ బేసిక్ సప్లిమెంట్స్. ప్రోటీన్ డైలీ, ఒమేగా, చెరీ ఐరన్, కాల్షియం, ఇవి బి కాంప్లెక్స్ కానీ ఇవి ఇంపార్టెంట్. మిల్క్ థిసిల్ ఇవన్నీ మేబీ యూ కెన్ యూస్ లేటర్ పోస్ట్ ప్రెగ్నెన్సీ. థ్యాంక్ యూ. సందీప్ గారు.
సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇన్సులిన్ తీసుకునే షుగర్ పేషెంట్ ప్రోటీన్ కానీ ఫైబర్ తీసుకోవాలి. మా డెఫినెట్లీ ఫ్రెండ్ స్కెల్టన్ డెఫినెట్లీ లెక్కుంటాడు, అది తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. డెఫినెట్లీ సార్ యూ కెన్ టేక్. మీరు సజెస్ట్ చేయొచ్చు, ప్రోటీన్ అండ్ ఫైబర్ తీసుకోవచ్చు. బికాజ్ డయాబెటీస్ ఉన్నా, ఇలాంటివన్నీ ఎలాంటి హెల్త్ కండిషన్ ఉన్నా కానీ కూడా మనం తినే డైట్ లో మనం అవాయిడ్ చేస్తామా ప్రోటీన్ ఫైబర్? మనం తీసుకునే వెజిటేబుల్స్ అన్నిట్లో ఫైబర్ ఉంటుంది. డూ వి అవాయిడ్ ఇట్ డయాబెటీస్ ఉన్నప్పుడు? నో, రైట్. ఇంకా మంచిది అంటే చూసింగ్ వెజిటేబుల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నాన్ స్టార్చీ వెజిటేబుల్స్, క్యాబేజ్, కాలీఫ్లవర్, అన్ని మనకి గాడ్స్ అంటాం కదా, సొరకాయ, పొట్లకాయ, ఆనంకాయ, ఇలాంటివన్నీ డయాబెటీస్ వాళ్ళకి మంచిది. ఎందుకంటే దాంట్లో స్టార్చ్ కంటెంట్ అనేది చాలా లిమిటెడ్ ఉంటుంది అండ్ కొన్ని దాంట్లో ఉండదు. లైక్ ఇప్పుడు బ్రోకలీ ఇలాంటి దాంట్లో స్టార్చ్ కంటెంట్ కూడా ఉండదు. సో అలాంటి కైండ్ ఆఫ్ ఫుడ్స్ అనేవి మన డైట్ లో ఉండాలి. సో డెఫినెట్లీ ఫైబర్ మన డైట్ లో ఉండాల్సిందే, ప్రోటీన్ కూడా ఉండాల్సిందే. మీకు ఎలాంటి హెల్త్ కండిషన్ ఉన్నా అది రివర్స్ చేయడానికి ప్రోటీన్ హెల్ప్ అవుతుంది తప్పితే ప్రోటీన్ వల్ల ఏదన్నా ప్రాబ్లం వస్తుంది అని మాత్రం మనం మైండ్ లో నుంచి తీసేయాలి. అన్లెస్ అండ్ అంటిల్ మనం బాడీకి కావాల్సిన ప్రోటీన్ ఇస్తే బాడీలో ప్రతి ఒక్క ఆర్గన్ బాగా పనిచేస్తుంది. అదే ప్రోటీన్ ఇవ్వకపోతే ఒకవేళ మీకు క్రానిక్ కిడ్నీ డిజీజెస్ ఇలాంటివి వచ్చాయి అనుకోండి, ఆ టైంలో డాక్టర్ మీకు రెస్ట్రిక్ట్ చేస్తారు తప్పితే యూ షుడ్ డెఫినెట్లీ టేక్. అండ్ ఆ టైంలో కూడా జీరో ప్రోటీన్ అనేది ఇవ్వరు, లిమిట్ గా ప్రోటీన్ కంటెంట్ అని చెప్తారు కానీ జీరో ప్రోటీన్ కంటెంట్ అని చెప్పరు. సో మేక్ షూర్ దాట్ ప్రోటీన్ ప్రతి ఒక్క ఇష్యూస్, అంటే వాట్ ఎవర్ ద ఇష్యూస్, ఇప్పుడు ప్రెగ్నెన్సీ అన్నారు, అదన్నారు, ఏ కండిషన్ మనం తీసుకున్నా కానీ కూడా ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది ఫస్ట్ ఉంటుంది. బికాస్ ఇట్స్ అ మేజర్ మ్యాక్రోన్యూట్రియంట్ కాబట్టి యూ కెన్ గివ్. మధు గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మ్యామ్. మార్నింగ్ సార్. ఆర్ఎఫ్టి, ఎల్ఎఫ్టి అండ్ యూరిక్ యాసిడ్ వాల్యూస్ హై ఉన్నప్పుడు మనము ప్రోటీన్ ని ఎలా హ్యాండిల్ చేయొచ్చు అండ్ ఫైబర్ ని కూడా మనం ఎలా రికమెండ్ చేయొచ్చు? ఫైబర్ కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు సార్. సో ఓన్లీ ప్రోటీన్ ఒక్కటే మనం చూసుకోవాలి. సో క్రియాటినైన్ ఈ లెవెల్స్ ఉన్నప్పుడు బేస్డ్ ఆన్ ద రిపోర్ట్స్ అండ్ బేస్డ్ ఆన్ ద పర్సన్స్ కండిషన్ వి విల్ సజెస్ట్ అకార్డింగ్ టు దట్. అది ఒక పర్సనల్ కన్సల్టేషన్ ద్వారానే వాళ్ళ, అంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ ద పర్సన్, దెన్ వీ నీడ్ టు డిసైడ్ హౌ మచ్ ప్రోటీన్ టు బి గివెన్. ఓకే, సత్యవేదం గారు. గుడ్ మార్నింగ్ మేడం. ఇప్పుడు ఈ డైట్ ప్లాన్ లో ఉన్న వాళ్ళకి 3 స్కూపుల మించి ఎక్సెస్ ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా? సో ఇందాక ఫైబర్ ఎంత వరకు తీసుకోవచ్చు? దయానంద్ గారు చాలా క్లియర్ గా చెప్పారు సార్. యాక్చువల్ గా కావాల్సిందల్లా డైలీ మినిమం 2, మాక్సిమం 3 రెగ్యులర్ డైలీ బేసిస్. ఎక్సెప్షనల్ గా ఎప్పుడన్నా నేను నెక్స్ట్ కమింగ్ 3 to 4 days తీసుకోలేను, లేదా నేను బయట ఫుడ్ తినలేకపోతున్నాను, ఇలాంటి టైంలో ఇంకా 1 or 2 స్కూప్స్ ఎప్పుడన్నా యాడ్ చేసుకోవచ్చు. కానీ రోజు లేదు అని చెప్పారు. సేమ్ థింగ్ ఇక్కడ కూడా అంతే. ఎప్పుడన్నా ఏ డైట్ లో ఉన్నా ఎలా ఉన్నా మీ రిక్వైర్మెంట్ మాక్సిమం 3 స్కూప్స్ సరిపోతుంది. కాంటిపట్ పొజిషన్ లో యూ కెన్ టేక్ 1 or 2 more scoops. ఎప్పుడన్నా అంతే. I also want to share an example. I used to play cricket అండి. 40 overs క్రికెట్ ఆడతాను నేను సండేస్ లో. నార్మల్లీ యూ కెనాట్ ఈట్ సో మచ్ కదండి, మార్నింగ్ యూ కెనాట్ ఈట్ అండ్ యూ కెనాట్ ప్లే క్రికెట్. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఐ విల్ టేక్ యాక్చువల్గా 3.5 scoops ఏ మ్యాక్సిమం. ఐ థింక్ దట్స్ మోర్ సఫిషియంట్ అనమాట టు ప్లే దట్ కంటిన్యూస్లీ ఆఫ్ దట్ 40 overs or 35 overs ఆఫ్ మ్యాచెస్ ఆడడానికి. సో ఇట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్. నాకు ఐఎమ్ 73 kgs అండ్ ఐ కెన్ ఏబుల్ టు మేనేజ్ దట్ అనమాట. ఆబ్వియస్లీ ఆఫ్టర్ మ్యాచ్ ఐ విల్ ఈట్ ఫుడ్ అండ్ అదర్ థింగ్స్, బట్ పాయింట్ ఏమంటే డ్యూరింగ్ దట్ tenure ఆఫ్ ప్లేయింగ్ ఆల్ దోస్ థింగ్స్ ఇట్స్ రియలీ మోర్ దెన్ సఫిషియంట్ టు కీప్ యూ యాక్టివ్. పరిగెత్తాలి, అన్ని చేయాలి కదా, సో ఇట్ కీప్స్ యూ రియలీ యాక్టివ్. సో ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఆ టైంకి, అప్పటికి. And one more thing I want to share before we close the call. Recently, this is my example. I thought it's a very good testimony. I did not realize that. మామూలుగా నేను ఒమేగా తీసుకునే ఉంటాను రోజు. రీసెంట్గా డ్యూరింగ్ మై క్రికెట్ ప్రాక్టీస్ ఏమైందంటే బాల్ బాగా తగిలింది అనమాట ఇక్కడ హ్యాండ్లో.
అంటే బాగా చాలా ఫాస్ట్గా ఆల్మోస్ట్ అంటే ఒక 110 కిలోమీటర్స్ ఫాస్ట్లో వచ్చి బాగా తగిలిందన్నమాట. అంటే ఎలా అయిపోయిందంటే మనము ఈ చిన్నప్పుడులో కార్టూన్లో ఈ టామ్ అండ్ జెర్రీలు కొడితే అంత పెద్దది అయిపోద్ది కదా, ఆ రకంగా అయిపోయింది చేయిలో. అండ్ ఐ జస్ట్ ఇమీడియట్లీ చెక్ విత్ జ్యోతి ఐ జస్ట్ గాట్ అంటే చాలా పెద్దదిగా ఐ థాట్ ఇట్ వాస్ ఫ్రాక్చర్ అని అనుకున్నాను నేను యాక్చువల్గా. దెన్ ఐ ఆస్క్ జ్యోతి వాట్ షుడ్ ఐ డూ, ఐ థింక్ ఇట్ లుక్స్ లైక్ మసిల్ బాగా స్వెల్ అయినట్టుంది అన్నట్టు. సో షీ కైండ్ ఆఫ్ రికమెండెడ్ ఒమేగా ఇన్ అ లిటిల్ బిట్ ఆఫ్ 2 or 3 when the inflammation is high in the body. So on the same day itself, I am able to see next day it has become normal. So it's a very good నాకు అంటే రోజు తీసుకుంటాము, ఇట్స్ గుడ్ ఫర్ ఆల్ ద అదర్ ఆస్పెక్ట్, హార్ట్, హెయిర్, స్కిన్ అని అనుకున్నాము. బట్ ఇట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇంత ఉంటుంది అనేది కూడా ఇట్ వాస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ మీ ఆల్సో పర్సనలీ బీయింగ్ ఎన్ ఆర్మీ ఫర్ లాస్ట్ 22 years and having a little bit of extra of omega-3 is really great experience for me personally. Thanks for Jyoti for suggesting that. How is it now, sir? Now it's Please completely please. all right. I can have one more ball also. Padochu. Because the kind of protein and nutrition you take, because అందరికి ఒక ఎగ్జాంపుల్ లాంటిది అనమాట. ద వెరీ నెక్స్ట్ డే ఐఎమ్ రెడీ టు గో ఫర్ అదర్ మ్యాచ్ అని అన్నారు. ఐ వాజ్ లైక్ సార్ టేక్ సమ్ రెస్ట్ అంటే నో, హీ టోల్డ్ లైక్ ఐఎమ్ ఓకే, ఐఎమ్ రెడీ విత్ ప్లేయింగ్ అనదర్ థింగ్, రైట్? సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ న్యూట్రిషన్ ఇస్ దట్ ఇంపార్టెంట్. Absolutely. ఎనీ అదర్ క్వశ్చన్స్ సార్? బికాజ్ ఎందుకు ఇలా మన వాళ్ళకు కూడా వస్తున్నాయంటే మేడం, యాక్చువల్గా దేర్ ఆర్ సో మెనీ మిత్స్. అంటే న్యూట్రిషన్ మీద జనాలకు అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు ఎక్కువ ప్రోటీన్ ఎక్కువ తీసుకోకూడదు, న్యూట్రిషన్ ఎక్కువ వాడకూడదు, ఇలాంటివన్నీ బయట అనవసరమైన చర్చ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సరే, అది కొన్ని వర్గాల మార్కెటింగ్ సంబంధించినటువంటి విషయం కావచ్చు, వాటెవర్. బట్ దారుణమైన విషయం ఏంటంటే ఇంత చదువుకొని విని ఇంత నేర్చుకున్న తర్వాత కూడా ఇంకా వాటి గురించి ఆలోచిస్తుంటారు. సో అది someone was asking కదా నాగేశ్వర్ గారు, అంటే ఇన్సులిన్ లో ఉన్న వాళ్ళు తీసుకొచ్చా ప్రోటీన్ అనేది. For my mother has been almost 39 years of diabetic అన్నమాట. అంటే నేను చిన్నప్పటిలోంచి she has got diabetic and last 16-17 years, ఓకేనా, without protein powder she cannot survive. ఎవ్రీ డే తన ఫుడ్ లేకపోయినా కూడా ఫస్ట్ మార్నింగ్ ప్రోటీనే. ఐ థింక్ నాకు అనిపించింది ఏమంటే షీ హెస్ డిడ్ హర్ మార్నింగ్ న్యూట్రిషన్ ఆల్మోస్ట్ 10-12 years బ్యాక్ ఆన్ యర్ ఓన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రోటీన్ కన్సంప్షన్ కానీ, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ షీల్ టేక్స్ ఒమేగా ఆల్సో అండ్ కోఎన్జైమ్ Q10. దట్స్ హర్. అది లేకపోతే తనకి ఏదో మిస్ అయినట్టు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేర్ ఆర్ ఐ మీన్ హర్ మెట్ఫార్మిన్ ఆర్ హర్ మెడికల్స్. సో దిస్ ఈస్ ద బేసిక్ థింగ్ దట్ షీ హాస్ బీన్ డూయింగ్ ఇట్ ఫర్ అ లాంగ్ టైమ్. చూడండి, ఇప్పుడు మనం టైప్ 2 డయాబెటిక్ ఈజీలీ వీఆర్ టేకింగ్, తీసుకుంటున్నాము, వాళ్ళకి డైట్ ఇచ్చేస్తున్నాం, అయిపోతుంది. ఇప్పుడు టైప్ 1 కి మిమ్మల్ని కొద్దిమంది రిస్క్ తీసుకోవద్దని చెప్తుంటాం మేము, మీరు ఇన్సులిన్ వాళ్ళ జోలికి వెళ్ళొద్దని చెప్తాం. కానీ అక్కడ ఇచ్చేది ఏంటి, వాళ్ళకు కూడా మీరు ఇస్తే సప్లిమెంట్ సపోర్ట్ గా ప్రోటీన్, ఒమేగా, డైలీ ఫైబర్ ఇవన్నీ ఇవ్వండి అని చెప్తాం. అవునా? కాబట్టి హ్యాపీగా వాడుకోవచ్చు సార్. ఓకే, ప్రసాద్ గారు మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారు. ఎస్ సార్, సార్ మాట్లాడండి ప్రసాద్ గారు. హలో సార్, ఐ వాంట్ టు యాడ్ వన్ థింగ్. సో మాకు అంటే డయాలసిస్ ఎవరైతే డయాలసిస్ చేయించుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి మన ప్రోటీన్ ఉపయోగిస్తే వాళ్ళని వీల్ చైర్ లో గానీ అలాగానే తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఎవరైతే లెస్ ఎనర్జీ ఉంటుందో వాళ్ళని మనుషులు సహాయంతో తీసుకెళ్తుంటారు కదా. మేము ఒక 2-3 కేసెస్ చూసాం. మన ప్రోటీన్ వాళ్ళు యూజ్ చేసినప్పుడు సో వాళ్ళు చాలా ఎనర్జెటిక్ గా తయారయ్యి చాలా బాగా రికవరీ అయ్యారన్నమాట. అంటే వాళ్ళకి ఇంకొకరు సపోర్ట్ అవసరం లేకుండానే వాళ్ళు ఓన్ గా వెళ్ళి చేయగలిగే స్థాయికి యాడ్ చేయాలి. ఓకే అండి, ఇక్కడ ఒకటే ఇందాక దయానంద్ గారు కూడా చాలా క్లియర్ గా విటమిన్స్ గురించి, ప్రోటీన్స్ గురించి, లేదా ఫైబర్ గురించి మీరు బయట వింటున్న మిత్స్ ఏమన్నా ఉన్నాయంటే అవి క్లియర్ గా చెప్పారు. ఆమ్వే వాళ్ళు తయారు చేసేటువంటి ప్రొడక్ట్స్ కి అవి వర్తించవు. ఎందుకంటే ఇవన్నీ కూడా నాన్ GMO. ఆయన చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆ మిత్స్ అన్ని కూడా GMO రిలేటెడ్ సప్లిమెంట్స్, రిలేటెడ్ ప్రోటీన్, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాటికి మాత్రం అవి వర్తించవచ్చు. ఓకే, కానీ వీటికి ఆ ప్రాబ్లం లేదు.
ఎందుకంటే సీడ్ టు సప్లిమెంట్ కార్పొరేషన్ వాళ్ళు తీసుకునేటువంటి కేరింగ్ ఎలా ఉంటుందంటే, మీకు నేను చాలా మంది సీనియర్ లీడర్స్ దగ్గర నుంచి విన్నాను, వాళ్ళ ఫార్మింగ్ కి ఆ వాటరు పక్క నుంచి కూడా తీసుకోరట. అంటే ఒకవేళ ఆ ఫార్మింగ్ వాళ్ళు ఏమన్నా కెమికల్స్ వాడుండొచ్చు కదా, పక్క నుంచి కూడా తీసుకోరంట. అంటే చూడండి. అండ్ నేను కొన్ని విన్నప్పుడు ఇంకా షాక్ అయిన విషయాలు ఏంటంటే, కొన్ని ఫార్మ్స్ మీద నుంచి నో ఫ్లైట్ జోన్ అట, పైనుంచి ఫ్లైట్ ని కూడా ఎగరనివ్వరంట. అంటే ఆ మొక్క ఎక్కడ కొంచెం కూడా డిస్టర్బ్, సౌండ్ వల్ల కానీ ఇతర పొల్యూషన్స్ వల్ల కూడా అది డిస్టర్బ్ కాకుండా చూస్తారు. అలా అసలు ఎక్కడ టచ్ చేయరు. ఆ సప్లిమెంట్ ఎవరైనా టచ్ చేసేది ఎవరైనా ఉంటే ఆ ఫస్ట్ యూజ్ చేసే వ్యక్తి ఒకవేళ చేతిలో వేసుకుంటే టచ్ చేయడు. అందుకే మనం కూడా టచ్ చేయదు. క్యాప్ తీసుకొని క్యాప్ లో వేసుకొని మళ్ళీ క్యాప్ పెట్టేయాలి. ఓకే, అంత మంచిది అనమాట. అలా జాగ్రత్త తీసుకుంటారు వాళ్ళు. సో కాబట్టి నిర్భయంగా, నిరభ్యంతరంగా మీరు ఎవరికి ఏదైనా సరే ఇచ్చేయచ్చు. కాకపోతే నా జ్యోతి మేడం చెప్పినట్లుగా కిడ్నీ ఇష్యూ క్రానిక్ గా ఉన్నప్పుడు, అదేవిధంగా కొద్దిమందికి లివర్ ఇష్యూస్ చాలా క్రానిక్ గా ఉన్నప్పుడు, అట్లానే కొద్దిమంది హార్ట్ పేషెంట్స్ ని మీరు తీసుకునేటప్పుడు వాళ్ళకు కూడా అవసరమే. కానీ వాళ్ళ కండిషన్ ఎలా ఉందో మీకు సరిగ్గా చెప్పరు. రేపు ఏదైనా ఇష్యూ వస్తే మీ మీదకి నెట్టేస్తారేమో అనే దాంతో తప్పితే, ఈ 3 విషయాలు తప్పితే ఇంకా మిగతా ఎక్కడ మీరు ప్రోటీన్ కానీ ఇతర సప్లిమెంట్ ఏవి కూడా ఆపాల్సిన పని లేదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి చాలా సపోర్ట్ అవుతుంది. వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా పెరిగింది. ఇంకా ఈరోజు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ లాంటివి వచ్చి వన్స్ అక్కడికి వెళ్ళిపోయి కీమోస్, రేడియేషన్స్ వెళ్లే బదులుగా అక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది కొన్ని స్టేజెస్ లో. అలాంటప్పుడు ఒక రకం చెప్పాలంటే ఈ సప్లిమెంట్స్ కనుక బాగా సపోర్ట్ తీసుకొని కొంచెం మనలాంటి ఎక్స్పర్ట్ ఎవరి దగ్గర డైట్ తీసుకుంటే దానికంటే కూడా ఇది బాగా సపోర్ట్ అవుతుంది. మన డైట్ ప్లస్ ఈ సప్లిమెంట్స్ అన్నమాట. అట్లా సప్లిమెంట్స్ మిరాకిల్ అండి. మనం ఈ మధ్యకాలంలో డైట్ ఇటువన్నీ మొదలు పెట్టాం, కానీ అసలు బిఫోర్ దట్ నుంచి ఫస్ట్ మనం ఓన్లీ సప్లిమెంట్ ఇస్తే మిరాకిల్ జరిగిపోయేది. అంత పవర్ ఉన్నాయి అన్నమాట. సో అంత గుడ్ ప్రోడక్ట్. సో ఓకే, అందరి డౌట్స్ కూడా అయిపోయాయి. సో ఈ రోజు ప్రోగ్రామ్ రియల్లీ ఫ్యాంటాస్టిక్.